మేము సంఘాన్ని మీరు ప్రేమించి బైబిల్ పట్టణం యొక్క తండ్రి పరిచర్యలో తండ్రి మీ వైపు చూస్తూ మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మళ్ళీ కనపరిచి నీ ఆడుతూ వస్తున్నాయినా ఈ పాడబోయే పాటలు వాయిద్యములు వాక్యం అన్నిటిని కూడా ప్రభావ మీ సన్నిధి తోడుగా ఉంచి ఈ దాసుని బలపరిచి బలమైన పాత్రగా సంఘ క్షేమాభివృద్ధి కొరకే మీరు ఈ దాసుని ప్రభావ మీరు నీ వాడుకుంటున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. సహాయం చేయండి, కరుణించి కనికరించండి. గల ప్రభా నమ్మకమైన తండ్రి మీకు వందనాలు. దేవా సమయాన్ని పాటించి రాగలిగిన ఈ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ మందిరంలో మందిర ఆవరణలో ఆయా పరిచర్యలో పాల్పొందుతున్న ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. మనుషుల పరిచర్య మందిరము శుభ్రపరచుట, వాయిద్యములు వాయించుటలు తండ్రి ఈ పరిచర్యలో పాల్పొందుతున్న ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. బహుమానం వారికి మీరు గా దయచేసి మీరే మహిమ పొందమని అని ప్రార్థిస్తూ వస్తుంటున్నాము నాయన. ఇంకా ప్రియ తండ్రి మీద గారిని కూడా క్షేమంగా ఆమోద్యకమైన నడిపించినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా బైబిల్ స్టడీ నిమిత్తమై మోతి అన్న గారిని క్షేమంగా ప్రభా ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి ప్రభా క్షేమంగా మా మధ్యకు మీరు నడిపించి ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ఇప్పుడు ప్రభా ఈ యొక్క నీ కూడిక ఆరంభం నుండి అంతవరకు ఎబినేజర్గా ఉండి మీరే నడిపించి మీరు మహిమ పొందుతూ రావాల్సింది. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఓ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి దయగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్య 3 సంఖ్య
Thoughts.
చేర్చ ఇది అందరూ చూడండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు యేసు, ఆశ్చర్య క్రియలు చేసెను. ఆశ్చర్యకరుడు యేసు,
సంఖ్య ఆహ్, 627 ఈ ప్రియ 600 ఈ 600 627 కలిగిన 500 ఇది
प्रिय प्रभु सेवा अर्पिंచుకో ఇవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయని
అందరం లేచి నిలబడి బైబిల్ పాడుకుంటాం. టైములు యేసుని మాకు యేసు ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, యేసు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నందుకై స్తోత్రాలు. తిరిగి సమయంలో వారం వెంబడి వార కార్యక్రమంగా జరుగుతున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటికే మేము మరి 17 మంది రాజుల చరిత్రలు మేము చూడగలిగాం. ఈ దినము 18వ రాజు చరిత్ర మేము చూడబోతుండగా అద్భుతకరంగా మీరే మాతో మాట్లాడండి. ఇవన్నీ కూడా మరి కథలుగా తండ్రి, వాస్తవాలు, నిజ సంఘటనలు, యథార్థ గాథలు కాబట్టి జరిగిన సంగతులు కనుక ఇవన్నీ కూడా యుగాంతముందన్న మాకు బుద్ధి కలగాలని, బోధ కలగాలని, నిత్యజీవం కలగాలని దృష్టాంతం సంబంధించిన సంగతులు రాయించి పెట్టి మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఈ దినం కూడా విశేషముగా మాతో మాట్లాడుతున్నామని క్షేమంగా తెచ్చినందుకే మేము స్తుతిస్తూ గణపరుస్తూ అయ్యదాసు నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావలసిన వాక్కులు దయచేసి మహిం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం ఇప్పటికే దాదాపుగా మరి 17 మంది రాజుల చరిత్రలు మనం ఇప్పటి వరకు కూడా మనం దేవుని యొక్క వాక్యములోంచి అనేకమైన సంఘటనలు చూడగలిగాం. మరి మొత్తము 42 మంది రాజులు అనగా మొదటి ముగ్గురిని ఏమన్నారు, సమైక్య రాజ్యము లేకుంటే ఐక్య రాజ్యం అని చూసాం. ఆ తర్వాత రాజ్యం రెండుగా విడిపోయిందిగా చూసాం. ఒకటి యోధా, రెండవది ఇశ్రాయేలుగా. కాబట్టి యోధా వచ్చేసి ఎన్ని గోత్రాలను చూసాము, 2 గోత్రాలు. కాబట్టి తర్వాత ఇశ్రాయేల్ వచ్చేసి 10 గోత్రాలు. మరి ఈ 2 గోత్రాలకి దాదాపుగా 20 మంది రాజులు వచ్చారు. 10 గోత్రాలకి దాదాపుగా 19 మంది రాజులు. కాబట్టి 20, ఆ 19, ఆ మొదట ముగ్గురు మొత్తం కలిసి 42 మంది రాజుల్లో ఇప్పుడు మనం దాదాపుగా 17 మంది రాజులను మనం చూసాం.
విడిపోయిన తర్వాత మొదటి రాజు ఎవరని చూసామని చెప్పడం. మొదటి రాజు ఎవరు? రెహబాం. రెహబాం తర్వాత ఆయన కుమారుడు అబియా లేకుంటే అబియాం. తర్వాత ఆయన కుమారుడు ఆసా. ఆ తర్వాత ఆయన కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు తర్వాత ఆయన కుమారుడు యెహోరాం. యెహోరాం తర్వాత అహజ్య. అహజ్య తర్వాత అతల్య. అతల్య తర్వాత యోవాష్. ఆ మనవడు యోవాష్. యోవాష్ తర్వాత అమజ్య. యోవాష్ కుమారుడు అమజ్య. తర్వాత మనం చూసాము ఉజ్జియా. ఉజ్జియా తర్వాత ఆయన కుమారుడు యోతాం. యోతాం తర్వాత ఆయన కుమారుడు అహజ్య. తర్వాత హిజ్కియా. హిజ్కియా తర్వాత మంచి రాజుకు పుట్టాడు దుర్మార్గుడు. ఎవరైనా? మనష్షే. మనష్షే తర్వాత ఆయన కుమారుడు ఆమోన్. ఆమోన్. ఆమోన్ తర్వాత ఎవరు? ఆమోన్ తర్వాత యోషియా. యోషియా. కానీ ఇప్పుడు యోషియా ఎన్నో రాజు? 16వ రాజు. యోషియా వచ్చేసి 16వ రాజు యోషియా. ఇక్కడ నుంచి యోషియా 16వ రాజుగా మనం చూస్తాం యోధా రాజుల్లో. యోషియా తర్వాత మరి యోషియాకి ఎంతమంది పిల్లలను చూసాము? గత వారం కూడా చెప్పాం. యోషియాకి మొత్తము ఎంతమంది పిల్లలు? 4. మొదటి కుమారుడు యెహోనాను అని చూసాం. మొదటి కుమారుడు యెహోనాను. రెండవ కుమారుడు వచ్చేసి రెండవ కుమారుడు యెహోయాకీం. యెహోయాకీము. మూడో కుమారుడు వచ్చేసి సిద్కియా. 4వ కుమారుడు వచ్చేసి షల్లూము లేకుంటే యెహోయాహాజు. ఎందుకంటే ఇది రిపీట్ చేస్తుంది. ఈ 3 రాజులు యెహోయాహాజు. ఇవన్నీ మనకు బాగా తెలిసి ఉండాలి. యోషియా పిల్లలు. యెహోనాను బహుశా ముందే చనిపోయి ఉంటాడు కాబట్టి అతని గురించి ఏ చరిత్ర లేదు కాబట్టి అతడు ముందే చనిపోయి ఉంటాడని ఒక అభిప్రాయాన్ని మనం ఆలోచించాం. తర్వాత ఈ యోషియా తర్వాత 16వ రాజు యోషియా అయితే, యోషియా తర్వాత 17వ రాజు ఎవరయ్యారు? 17వ రాజు ఎవరయ్యారని చూసాం మనం. ఈ 4 కుమారుల్లో ఎవరయ్యారు? ఈ యెహోయాహాజు. యెహోయాహాజు అంటే 4 వాస్తవానికి అసలు ఎవరు రాజు అవ్వాలి? 4 పెద్దవాడు అవ్వాలి. పెద్దవాడు చనిపోయాడు అనుకుంటే నెక్స్ట్ రెండోవాడు అవ్వాలి. రెండోవాడు ఎవరు? యెహోయాకీం. యెహోయాకీం కాకుండా సిద్కియా కాకుండా షల్లూము కాకుండా నిజంగా 4వ వాడు రాజు అవటం అంటే నిజంగా ఇది దేవుని కృపే. కనుక దేవుడిచ్చిన ఆధిక్యత ఎంచి మంచిగా పరిపాలించాల్సింది. కానీ అతడు తన పితరులాగా దుర్మార్గంగా ప్రవర్తించిన కారణం చేత అతడు కూడా మళ్ళా తిరిగి రాడు. కనుక అనేటువంటి ఒక ప్రవచనం ద్వారా ఇతడు మరి ఐగుప్తు రాజు వచ్చి దాడి చేస్తాడు. యోషియాను చంపింది ఎవరని చెప్పాం గత వారం. యోషియాను చంపింది ఐగుప్తు రాజు ఫరో నెకో. ఫరో నెకో అనేవాడు యుద్ధానికి పోతుంటే అనవసరంగా మధ్యలో దూరాడు. ఎవరు? యోషియా. అలా చనిపోయాడు. ఆ ఫరో నెకోను వచ్చి ఇప్పుడు 17 ఇక్కడ యెహోయాహాజును కూడా చంపేస్తాడు. యోషియా తర్వాత చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్ లో యెహోయాహాజును రాజుగా పెట్టారు. అందరు చూడండి. 16వ రాజు ఫరో నెకో 16వ రాజు. ఇతని టైంలో ఐగుప్తు రాజు వేరే రాజు మీద యుద్ధానికి పోతున్నాడు. అనవసరంగా మధ్యలో దూరి వద్దంటే కూడా విన్నాడా? వినలేదు. ఆ కారణం చేత ఏం జరిగిందంటే ఐగుప్తు రాజు ఫరో నెకో ఎవరిని చంపాడు? యోషియాను చంపాడు. అందరు చెప్పండి, ఎవరిని చంపాడంట? యోషియాను చనిపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్రజలు ఏం చేశారంటే ఈ 4లో ఈ 4వ వాడిని రాజుగా ప్రకటించుకున్నారు. 4వ వాడిని చేశారు ఐగుప్తు 4వ వాడిని యోధాకు రాజుగా ఎంచుకున్నారు, స్వీకరించారు. ఈ 4వ రాజు అయిన తర్వాత ఈ ఫరో నెకోనే వచ్చి ఏం చేస్తాడంటే ఇతని మీద దాడి చేస్తాడు. మళ్ళా తండ్రిని చంపాడు కదా, ఇతను కూడా ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశం పట్టుకొని పోయి అక్కడ చంపేస్తాడు. ఎందుకంటే ప్రవచనం మనం చదువుకున్నాం గత వారం. ఎందుకు ఇది చెప్పట్లేదంటే గత వారం చెప్పిందే జస్ట్ రిమైండ్ చేస్తున్నాం. ఇతడు ఐగుప్తు దేశం తీసుకుపోయి మళ్ళీ తిరిగి రాడని యిర్మీయా ప్రవచించిన రీతిగానే ఈ యెహోయాహాజు కూడా ఐగుప్తులోనే చనిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ యెహోయాహాజు చనిపోతే ఇప్పుడు 18వ రాజు ఎవరు అవ్వాలి చెప్పండి? ఇప్పుడు రాజులు అవుతుంది అందరు ఎవరు చెప్పండి? యోషియా పిల్లలే కదా. యోషియా తర్వాత యోషియా 4వ కుమారుడు
రాజయ్యాడు. ఈ 4వ కుమారుడు ఐగుప్తు రాజు ఫరోని తీసుకొని పోయి ఐగుప్తులో చంపేశాడు. ఇప్పుడు ఆ సింహాసనం ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్లేస్ లో ఎవరు రాజయ్యారంటే రెండో వాడు ఎవరంటే ఆయన యెహోయాకీం. ఈ రోజు మనము ఈ యెహోయాకీం యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. యోషియాను అనవసరంగా యుద్ధానికి పోతా ఉంటే అనవసరంగా మధ్యలో దూరి ఐగుప్తు రాజుని ఫరోని ఎక్కువ చేతిలో యోషియా చనిపోతే ఈ 4 కుమారుల్లో 4వ కుమారుడు ఏమయ్యాడు? రాజయ్యాడు. ఈ 4వ కుమారుడు కూడా యెహోయాహాజు గత వారం చెప్పాను. దుర్మార్గంగా ప్రవర్తించే కారణం చేత దేవుడు ఐగుప్తు రాజును రేపి ఈ ఐగుప్తు ఫరోని వచ్చి ఇతను పట్టుకొని పోయి ఐగుప్తులో చంపేశాడు. ఇది ఇర్మీయా చెప్పిన ప్రవచనం ప్రకారము యెహోయాహాజు చనిపోయాడు. ఇప్పుడు యెహోయా చనిపోయాడు కదా, నెక్స్ట్ సింహాసనం మీదకి ప్రజలు ఎవరిని స్వీకరించారు? ఎవరిని ఎన్నుకున్నారు? యెహోయాకీమును. కాబట్టి ఇతడు ఎవరు కుమారుడు? చెప్పండి, ఎవరు కుమారుడైనా? యోషియా కుమారుడే. కాబట్టి యోషియా తర్వాత 4వ కుమారుడు రాజయ్యాడు. 4వ కుమారుడు చనిపోతే నెక్స్ట్ ఆ ప్లేస్ లో ఇప్పుడు 2వ కుమారుడు రాజయ్యాడు. కాబట్టి ఈ రోజు వీళ్ళకి పేర్లు కూడా ఉన్నాయని చూసాం. యెహోయాకీముకు మరొక పేరు ఏమని చెప్పాము? యెహోయాకీముకు మరొక పేరు మరి ఎల్యాకీము. సిద్కియాకు మత్తన్య అని చూసాం కదా. గత షల్లూముకి యెహోయాహాజ్. కనుక వీళ్ళ పేర్లు కూడా చెప్పా గత వారం. యెహోయాకీముకు ఎల్యాకీం అన్న యెహోయాకీం అన్న ఒకటే. రెండవది సిద్కియానికి మత్తన్య పేరు ఉంది. తర్వాత షల్లూమ్ అన్న యెహోయాహాజ్ అన్న ఒకటి. కానీ ఇప్పుడు యెహోయాకీము లేకుంటే ఎల్యాకీము, ఇతని మరో పేరేంటి? ఎల్యాకీము అని కూడా రాసుకోండి. కాబట్టి యెహోయాకీము అని అంటే అర్థం ఏంటంటే గత వారం కూడా చెప్పాం, యెహోవా స్వాస్థ్యము లేదంటే యెహోవా పట్టుకొన్ను అనే అర్థం మనం ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజు మనం చూడబోయేటువంటి రాజు 18వ రాజు. ఎన్నో రాజు చెప్పండి? 18వ రాజు. ఏ రాజు? యెహోయాకీము లేకుంటే మరొక పేరు ఎల్యాకీము. మరి ఇతని గురించి ఎక్కడెక్కడ ఉందో దేవుని యొక్క వాక్యములోంచి మనం చూస్తాం. మొట్టమొదట ఇతని గురించి 2వ దినవృత్తాంతములు అతని చరిత్రలోకి వెళ్తున్నాం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం. 36వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో ఉంటది. మొదటి భాగంగా మనం చూస్తే రెండో భాగం వచ్చేసి 2వ రాజులు 23వ అధ్యాయం. 2వ రాజు 23వ అధ్యాయము 36 నుంచి 36 వచనం నుంచి 36వ వచనం ప్రారంభము 24వ అధ్యాయము 7వ వచనం వరకు ఉంటది చరిత్ర. కనుక ఎక్కడి నుంచి ఆరంభమైంది? 23వ అధ్యాయము 36వ వచనం స్టార్ట్ అయ్యి 24వ అధ్యాయం ఎంటర్ అయ్యి 7వ వచనంతో ముగిస్తుంది. ఇక్కడ ఇంకా మనం గమనించామంటే ఇతని చరిత్ర ఇంకెక్కడెక్కడ ఉంది? ఇతని టైంలో ప్రవక్త ఎవరని చెప్పాము? చెప్పండి, ప్రవక్త ఎవరు? పెద్ద ప్రవక్త ఎవరు? ఇర్మియా. అంటే ఇంకెక్కడ ఉంది చరిత్ర? ఎక్కడ ఉంటది? ఇర్మియా గ్రంథములో కూడా ఉంటది అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇర్మియా గ్రంథములో కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు యెహోయాకీము యొక్క చరిత్ర మనకి 3 భాగాల్లో కనపడుతుంది. మొదటిది 2వ దినవృత్తాంతములు 36 అధ్యాయం 5 నుండి 8 వచనాల్లోను. గత 2వ రాజులు 23వ అధ్యాయము 36 వచనం ఆరంభించి 24వ అధ్యాయము 7వ వచనం వరకు కొనసాగింపుగా చూస్తాము. తర్వాత 3వ భాగం ఎక్కడుంది? ఇర్మియా గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇవి నోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యెహోయాకీము యొక్క తండ్రి ఎవరు? చెప్పండి, తండ్రి ఎవరు? యోషియా అని రాసుకోవాలి. తండ్రి ఎవరు? యోషియా తండ్రి. యోషియాకి ఇతడు 2వ కుమారుడు కదా, కాబట్టి తండ్రి యోషియా. మరి ఇప్పుడు తల్లి ఎవరు? తల్లి ఎవరంటే అది కూడా చెప్పే గత వారం, ఆయన చదువుకుంటాం. 2వ రాజులు 23వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 23వ అధ్యాయం. తల్లి ఎవరంటే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 36వ వచనం చూడండి. అతని తల్లి యెహోయాకీము లేకుంటే ఎల్యాకీము యొక్క తల్లి మనం చూస్తాం. 2వ రాజులు 23వ అధ్యాయము 36వ వచనము చదువుకుంటాం. 2వ రాజులు 23వ అధ్యాయం 23వ అధ్యాయము చూడండి. 36వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోయాకీము యాగం ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. ఇతడు ఏ వయసులో రాజయ్యాడంట? ఏ వయసులో ఇతను రాజయింది? 25వ సంవత్సరములో రాజయ్యాడు. ఎంతకాలం పరిపాలించాడంట?
11 సంవత్సరాలు. కానీ అది నోట్ చేసుకో. ఎన్ని సంవత్సరాలంట? 25వ ఏట రాజయ్యి 11 సంవత్సరాలు పాలించారు. ఇప్పుడు తల్లి ఎవరో రాయబడింది అక్కడ చూడండి. తల్లి ఎవరంట? దాని కంటిన్యూషన్ 23 అధ్యాయం 36 రెండో రాజులు. అతని తల్లి రోమా ఊరి వాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. అందరు చెప్పండి, ఎవరంట తల్లి ఎవరంట? జెబూదా. జెబూదా. అది ఇప్పుడు యెహోయాకీము గురించి ఎక్కడెక్కడ ఉందో చూసాము. అతడు ఎంతకాలం ఎప్పుడు రాజయ్యాడు? 25వ సంవత్సరాలు రాజయ్యాడు. ఎంతకాలం పరిపాలించాడు? 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తండ్రి యోషి అని చూసాము. తల్లి వచ్చేసి జెబూదా అని మనం చూసాం. అయితే ఇప్పుడు ఇతడు ఎప్పుడు రాజయ్యాడంటే యెహోయాహాజు చనిపోయిన తర్వాత. యెహోయాహాజు ఎట్ట చనిపోయాడని చెప్పాను? చెప్పండి, ఎట్ట చనిపోయాడని చెప్పాను? యెహోయాహాజు రాజుగా ఉన్నప్పుడు ఐగుప్తు రాజు ఫరోనేకో వచ్చి ఇతన్ని పట్టుకొని ఐగుప్తు దేశం తీసుకుని పోతా ఎవరిని రాజుగా పెట్టాడు? చెప్పండి, ఎవరిని? యెహోయాకీమును. చూడండి 34 వచ్చిన రెండవ రాజు 23 అధ్యాయం. ఆ ఫరోనేకో అనేవాడే ఇతన్ని నియమించి పోతాడు రాజుగా. వట్టిగా నియమించడు. ఏమని చెప్తాడు? మళ్ళా నాకేం కట్టాలి? పన్ను కూడా కట్టాలని చెప్తాడు. చూడండి 2 రాజులు 23 అధ్యాయం 34 వచ్చిన 34. యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారు పేరు పెట్టాను. చూసిరా, కనుక అతను మారు పేరు పెట్టాడు యెహోయాకీము. అసలు పేరు అయితే ఎల్యాకీము. కాబట్టి మారు పేరు ఏం పెట్టాడంటే యెహోయాకీము అని మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశమునకు తీసుకుని పోగా అతడచ్చట మృతి పొందెను. కానీ ఇప్పుడు ఈ ఫరోనేకో అనేవాడు ఐగుప్తు దేశమును వాళ్ళ సొంత తమ్ముడే కదా యెహోయాహాజు. తమ్ముడిని పట్టుకొని పోతా అన్నం రాజుగా పెట్టాడు. యోషియా కుమారుడు అన్నను పెట్టి, నువ్వు నాకు పన్ను కట్టాలి, నువ్వు నాకు దాసుడిగా ఉండాలి, బానిసగా ఉండాలి, కనుక నేను రాజుగా పెడుతున్నా గానీ నువ్వు స్వతంత్రుడు కాదు. నేను గెలిచాను కాబట్టి ఇప్పుడు యోధాను, నువ్వు నాకేమవుతావు? దాసుడు అవుతావు, బానిస అవుతావు. కాబట్టి నువ్వు నా కిందే పని చేయాలి. ఇంకా ఏం చేయాలంటే నాకు పన్ను కూడా కట్టాలి. ఇప్పుడు 33వ వచనం ఏమని చెప్పాడు అతడు? 33. ఇతడు హమాత్ దేశం ఏలుబడి చేయకుండా ఫరోనేకో హమాత్ దేశం రిబ్లా పట్టణం మందు అతని బంధకంలో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారం పన్నుగా నిర్ణయించి, కాబట్టి ఇది పంపించాలి ఎల్యాకీము లేకుంటే యెహోయాకీము. ఐగుప్తు రాజుకి ఏం పంపించాలి చెప్పండి? ఎంత పంపించాలంటే ఐగుప్తు రాజుకి 2 మణుగుల 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారాన్ని ఏం చేయాలి? ఇప్పుడు యెహోయాకీము ఎవరికి పంపించాలి? ఐగుప్తు రాజు పంపించాలి. ఎందుకు? ఐగుప్తు రాజు దాసుడైపోయాడుగా. కాబట్టి ఇంత పంపించాలి నాకు ప్రతి సంవత్సరం కూడా, అప్పుడు నువ్వు సింహాసనం మీద ఉంటావని చెప్పేసి ఈ యెహోయాకీముకు ఆ యొక్క జుల్మానాగా పన్నుగా నియమించి ఇతని సింహాసనం మీద కూర్చోబెట్టి అతని తమ్ముడిని తీసుకుని పోయి ఐగుప్తు దేశం పోతాడు, చనిపోతాడు. ఇప్పుడు ఎలాగూ యెహోయాకీము రాజయ్యాడు. కానీ ఇప్పుడు యెహోయాకీము రాజైన తర్వాత మొట్టమొదట ప్రతి సంవత్సరము ఏం పంపించాలి? బంగారము, వెండి. అంట ఇదంతా రావాలంటే ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి? ఇదంతా చెప్పండి, ఎవరు రావాలి? జిఎస్టీలు కనుక అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కూడా ప్రజలే. కానీ ఇప్పుడు ప్రజలు కడితేనే, పన్నులు కడితేనే ప్రభుత్వం నడుస్తుంది, అంతే కదా. అంత మన డబ్బే, మనం అనేక విధాలు చెల్లిస్తాం. ఇతడు కూడా ఏం చేశాడంటే అక్కడ కట్టాలి, ఐగుప్తు రాజు పంపించాలి, దేశాన్ని కూడా నడిపించాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇతడు కొన్ని భయంకరమైన పొరపాట్లు చేశాడు. కాబట్టి ఇప్పుడు అతని చరిత్రలోకి మనం వెళ్తాం. ఇతడు ఎలాంటి పని చేశాడంటే, ఇంకోటి ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే, ఆల్రెడీ ఇప్పుడు ఇది యోధా దేశం కదా. ఇశ్రాయేల్ దేశంలో రాజు ఎవరు? ఇశ్రాయేల్ దేశం రాజు ఎవరు? ఎవరు లేరు, అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం అంతా ఎవరి యొక్క అండర్లోకి వెళ్ళిపోయింది? అష్షూరులకు వెళ్ళిపోయారు. కనుక ఇతను రాజు అయ్యేటప్పటికి అక్కడ ఇశ్రాయేల్ దేశం లేదు. ఆ 19 మంది రాజులు వెళ్ళిపోయారు, కనుక చనిపోయారు. కనుక పూర్తిగా అష్షూరు యొక్క అండర్లోకి వెళ్ళిపోయింది, ఆ దేశమే లేదు. కనుక అయితే ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అష్షూరు అప్పుడు మహా సామ్రాజ్యంగా ఉండేది. ఇతని టైంలో అష్షూరు డౌన్ అయిపోయి బబులోను పుంజుకుంటుంది. చెప్పండి, బబులు ఏమవుతుంది? బబులోను పికప్ అవుతుంది. అష్షూరు డౌన్ అయింది, బబులోను పుంజుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎందుకంటే ముందు చెప్తాను. ఇప్పుడు
ఇతని యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఆ ఆ తండ్రి యోషియాని చూసాము, తల్లి జబూదని చూసాము. 20 సంవత్సరాలకు రాజు అయ్యాడు, 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్కడెక్కడ ఉందో చూసాము. ఇతడు యోషియాకు రెండో కుమారుడుగా చూసాము. ఇతనికి మరొక పేరు యెహోయాకీము లేకుంటే ఎల్యాకీము అని చూసాము. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? ఫరో రాజుకి ఏం చెల్లించాలి చెప్పండి? ప్రతి సంవత్సరం కూడా పన్ను చెల్లించాలి. కనుక అందుకే పన్ను చెల్లించాలని చెప్పి సింహాసనం మీద ఫరో రాజు కూర్చోబెట్టి పంపించాడు. కానీ ఇప్పుడు ఫరో రాజుకి ఇతను ఏమయ్యాడు? దాసుడు. ఇతనే కాదు, దేశమంతా కూడా దాసులు. ఇప్పుడు మనం చూస్తాం గాజా యుద్ధం జరుగుతుంది. రేపు గాజనంతా ఆక్రమించడానికి ఇస్రాయేల్, గాజా ఏమైపోతుంది ఇస్రాయేల్ దేశానికి, ఇంకా దాసత్వంకి వెళ్ళిపోవాల్సింది. కనుక అలా ఇతడు కూడా అదే పని చేశాడు. కాబట్టి ఇప్పుడు దాసుడు అయిపోయాడు. ఇప్పుడు అతని చరిత్రలోకి మనం వెళ్తే ఇప్పుడు మనం ఇరిమియా గ్రంథానికి వెళ్తాం. ఇరిమియా గ్రంథములో కొంత అతను దానికంటే ముందు మొట్టమొదటి 2వ దినవృత్తాంతములు ఇతడు చేసిన పొరపాట్లు ఏంటంటే 3 భాగాలు చదువుకున్నాం కదా, ఎక్కడెక్కడ ఉందని. మొదటి భాగం ఎక్కడ? మొదటి భాగం 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఇతడు చేసిన పొరపాట్లు ఏంటంటే చూడు, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము చూడండి, 5 నుంచి ఉంది, చదువుతాం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 5 నుండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుని యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అని రాయబడింది. 8వ వచనం చూడండి, 8వ వచనం. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకుంటూ గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని కుమారుడు యెహోయాకీము అతనికి బదులుగా రాజాయను. ఇతడు చేసిన మొదటి తప్పు ఏంటంటే చెప్పండి ఏముందంటే, ఇతడు చేసిన మొదటి పొరపాటు ఏం పెట్టుకున్నాడంటే, అతడు హేయమైన దేవతలు అంటే ఏంటి? విగ్రహారాధన చేశాడు. మొదటిది ఏంటి చెప్పండి? విగ్రహారాధన. వాస్తవానికి యోషియా ఎంత మంచి రాజు. మందిరం ఇతని తండ్రి యోషియా కదా, ఇతడు యోషియాకు రెండో కుమారుడు కదా. యోషియా ఏం చేశాడు? మందిరం అన్ని కూడా బయట పడేయించి పాడైపోయిన వాటిని బాగు చేయించి పస్కా పండుగలు పెట్టి కనుక ఎంతో ఘనంగా చేశాడు కదా. అలాంటి వాడిని కడుపును పుట్టినటువంటి వీడు రెండో వాడు యెహోయాకీము ఏం చేశాడు చెప్పండి? హేయమైన దేవతలు అంటే మళ్ళీ తిరిగి దేశంలోకి ఏం తీసుకొచ్చాడు? విగ్రహారాన్ని తీసుకొచ్చాడు. కనుక ఇది మొదటి పొరపాటు చేసింది. కనుక తన తండ్రి యొక్క మార్గములు అతడు నడవలేదు. కనుక తండ్రి యోషియాలాగా లేడు. కాబట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా సార్లు మన విగ్రహారాధన అనగానే మేమే విగ్రహారాధన చేయాలనుకుంటాం. మనం కొత్త నిబంధన ప్రకారం విగ్రహారాధన అంటే దేవుని కంటే మనం ఎక్కువ దేని ప్రేమిస్తే అది మనకి ఎన్నోసార్లు మనం వింటున్నాం. కాబట్టి అంటే మన లోపల కూడా కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఇంకా కనుక కొన్నిసార్లు దేవుని కంటే మన పిల్లలు ఎక్కువ, కొన్ని దేవుని కంటే మన భార్య, మన భర్త, లేకుంటే ఉద్యోగము, వ్యాపారము, డబ్బు రకరకాలుగా ఉంటాయి. ఒకరికి ఒకటి ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి కూడా మన జీవితంలో విగ్రహారం. వీటికంటే ఇంకా మహా డేంజర్. కనుక ఈ పై కనపడవు కానీ లోపల ఉంటే ఇంకా అసలు కనపడవు మనకి. కాబట్టి చాలా సార్లు యెహోయాకీము లాగా చూడగానే నేనే విగ్రహారం చేయట్లు అనుకుంటాం. కనుక తెలియని మన లోపల చాలా ఉంటున్నాయి. దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే కొంతమంది సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు సుఖంగా ఉండాలి. అది కూడా ఏమైంది ఒక్కొక్క విగ్రహం. 2 తిమోతి 3లో చూస్తాం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. కాబట్టి ఇలాంటి ఎన్నో విగ్రహాలు మన లోపల ఉన్నాయి. కాబట్టి ఇతరుల్లో మనకు అర్థమవుతుంది అంటే మొదటిది ఇది చేసిన మొదటి పొరపాటు ఏంటంటే విగ్రహారాధన చేశాడు. ఇప్పుడు రెండోది చూస్తాం, ఇరిమియా గ్రంథానికి వెళ్తాము. ఇరిమియా గ్రంథము 22వ అధ్యాయం చూడండి. ఇతని గురించి ఇరిమియాలో ఉందని చెప్పాం కదా. ఇరిమియా గ్రంథము 22వ అధ్యాయము, ఇరిమియా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుంటాం. ఇరిమియా గ్రంథము 22వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుతాం. 17 నుంచి 19 వరకు చదివితే అతను చేసిన పొరపాట్లు ఏంటి మీకు అర్థమవుతాయి. ఇరిమియా గ్రంథము 22వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తమును ఒలికించుటయందే నిలిచిన్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. ఎవరంట? 18వ వచనం. ఎవరంట ఆడు చేస్తుంది? 18వ వచనం. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యోధారాజును గూర్చి యెహోవా ఎలాగూ
సెలవిస్తున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏళ్ళవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఎడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడే రీతిగా పాతి పెట్టబడును. చూసారు, ఇదంతా ఎవరి గురించి అంట? ఈ ప్రవచనాలన్నీ ఎవరి గురించి? 18వ వచనం. కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యోధా రాజైన 18వ రాజైనటువంటి యెహోయాకీమును గురించి చెప్పబడుతుంది. ఇతడు ఏం చేస్తున్నాడంట? ఇతడు ఏం చేశాడంట? 17వ వచనంలో, నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట. ఇతడు చేసిన రెండవ తప్పు ఏంటంటే, చెప్పండి, అన్యాయంగా ఏం సంపాదిస్తున్నాడంట? అన్యాయంగా లాభం సంపాదిస్తున్నాడు. ఒక రాజు అయ్యుండి మరి నిజంగా వాస్తవానికి అన్యాయాన్ని పారదోలాలి రాజు అనేవాడు. దేశము ఏ రాజులు అంతం పుచ్చుకుంటాడు, ఆ దేశం ఏమైపోయిందంట? పాడైపోతుంది. రాజే లంచం పుచ్చుకుంటే, రాజే అన్యాయం చేస్తా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు? విచ్చలవిడైపోదు. కాబట్టి అతను చేసిన పని ఏంటంటే, మనం చూస్తాం 17లో, నీ దృష్టి నీ కోరిక అన్యాయముగా లాభము సంపాదించుకొనుట. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం అన్యాయముగా అక్రమంగా సంపాదించింది ఎప్పుడు కూడా మనతో ఉండదు. చూసారా? కనుక అది ఒక దినాన విడిచిపెడతాం. నువ్వు కష్టపడిందే నిలుస్తుంది. ఒక వాక్యం ఉంది బైబిల్, ఇర్మియా గ్రంథము చూడండి. అన్యాయముగా సంపాదిస్తే ఏం జరుగుతుందంట? 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటాము. ఇర్మియా గ్రంథం 17:11 చదవండి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయముల వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకంగా కనబడు. కనుక న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడంటే, న్యాయ విరోధంగా అంటే అన్యాయంగా సంపాదించుకోవటం. అన్యాయంగా ఆస్తి సంపాదించుకున్నామంటే ఎట్లా ఉంటుందంటే, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట. ఆడ గుడ్లు పెట్టి ఉన్నాయంట. ఏదో పెట్ట పెడితే ఈ కౌజు పెట్టిపోయి ఈ నా పిల్లలు అని చెప్పేసి దాని మీద కూర్చుని పొదిగిందంట. కొన్ని దినాలకి కోడి ఎన్ని రోజులు పొదిగిద్ది? కోడి పిల్ల రావాలి ఎన్ని రోజులు? 21 రోజులకు కోడి పిల్లలు వస్తాయి. ఇప్పుడు 21 రోజులు కోళ్ళు మిషన్లో పెట్టగానే గుడ్డు పిల్ల వచ్చేస్తుంది. అవే మన తిని బాయిలర్ కోళ్ళు. కాబట్టి 40 రోజులకి మంచిగా పికప్ అయిపోతాయి అన్నమాట. అసలైతే ఎన్ని రోజులు ఉండాలి కోడి? 21 డేస్ తర్వాత అది కోడి పిల్ల బయటకు వచ్చింది అన్నమాట. అక్కడ గుడ్లుంటే ఈ కౌజు పెట్టబోయి ఇది నా గుడ్లు అని చెప్పేసి నా గుడ్లు అని చెప్పేసి దాని మీద ఏం చేసిందంట? కూర్చుని పొదిగింది. పొదిగితే తర్వాత ఏమైపోయిందంట? పిల్లలు బయటకు వస్తాం, దాని పిల్లలు కాదు. ఎందుకు? గుడ్లు దాని కాదు కదా. అప్పుడు ఏం చేస్తుంది? దాని పిల్ల కాదు ఉంచుకుంటుందా? చూడండి, ఆ కాకుల మధ్యకి వేరే పిల్ల పోయిందనుకో, అన్ని ఏం చేస్తాయి? కలిసి పొడిచేస్తాయి. కాబట్టి ఇది కూడా తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టని అర్థం ఏంటి? అయ్యో అనవసరంగా ఇప్పుడు దాకా పొదిగాను, ఇన్ని దినాలు కష్టపడ్డాని, ఇన్ని దినాలు నా శ్రమ అంతా నా హీట్ అంతా దానికి ఇచ్చాను పిల్ల అవ్వాలని. తీరా చూస్తే అవి నా పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇడిచిపెట్టాల్సిందే. చంపేసాక తర్వాత ఇది నాకు వద్దని ఇడిచిపెట్టాల్సిందే. కాబట్టి విడిచిపెట్టాలి, అన్ని కలిసి పొడిచి చంపుతాయి కూడా. కానీ ఇప్పుడు అన్యాయంగా సంపాదిస్తే అలా ఉంటది. అది నీ గుడ్లా? నీ గుడ్లు కాదుగా. నీ గుడ్లు కానీ ఇప్పుడు ఎందుకు పొదిగావు? విడిచిపెట్టాల్సిందే. సగప్రాయములు ఏమవుతాడంటాడు చెప్తాడు చూడండి. దాన్ని పెట్టని పొదు కౌజు పెట్టన్నాడు. సగప్రాయములు వాడు దాన్ని విడవలసి వచ్చాను. తన కడపట అట్టి వాడు కడపట వాటిని విడుచు అవివేకంగా. అది ఎంత బుద్ధిహీనుడు! వీడు కాంతి తీసుకున్నాడు అని బుద్ధిహీనుడు అంటారు అందరూ కూడా. కాబట్టి అన్యాయంగా మనం ఏది కూడా ఏం చేయకూడదు చెప్పండి? సంపాదించకూడదు. కొంతమందికి దొరికింది ఇదే ఛాన్స్ అని చెప్పి చూడండి ఎంత లాగుతూ ఉంటారంటే కొన్ని స్థలాల్లో. మీరంతా చాలా మంచివాళ్ళే. కనుక కొంతమంది ఉంటారు దేవుని నమ్ముకుని కూడా వస్తా ఉందంటే అన్యాయంగా ఇదే అవకాశం మంచిగా లాగేస్తూ ఉంటారు. మొత్తం పోతా ఉంటే ఈ పక్కన లాగిరేసినవి కూడా. కాబట్టి వద్దు. కనుక ఇప్పుడు యెహోయాకీను వాడు ఏం చేస్తున్నాడు? ఒక రాజు అయ్యింది అన్యాయముగా. అసలు దేశం ఎట్లా ఉంది? ఇతను రాజు దేశం అంతా దివాళా తీసుందిగా. వాడు వచ్చి మొత్తం ఎత్తుకుని పోయాడుగా. ఎవరు? ఏ రాజు? ఫరోనేకు వచ్చాడు. వాడు వచ్చి గెలిచి ఉన్నదంతా దోచుకుని పోయాడు. కనుక దేశం దివాళా తీసింది. మళ్ళీ ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఏం చేయాలి? 10 సంవత్సరాలు ఏం చేయాలి వాడికి? ఎవరికి? మళ్ళీ వాడికి పన్ను కట్టాలి. అసలే ఉన్నదంతా కోలుకోలేదు, ఎత్తుకుని పోయేది మళ్ళీ పన్ను కట్టాలి.
ఆ పన్ను కట్టాల్సిన బదులు వీడేం చేస్తున్నాడు, వీడు అన్యాయంగా సంపాదించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రజలంతా ఎవరి మీద పడింది చెప్పండి? ఇప్పుడు ప్రజల మీదే కదా. ప్రజల డబ్బు రావాలి, వీడు అన్యాయంగా దాచుకోవాలి, కొంత ఏమో వాడికి పంపించాలి, ఫరోనెక్కి దేశాన్ని నడిపించాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రవక్త చెబుతున్నాడు, ఓ యెహోయాకీము నువ్వు చేసే పని ఎలా ఉందంటే నువ్వు ఏం చేస్తున్నావు చూడండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. నీ దృష్టి నీ కోరిక అంతా ఎట్లా ఉన్నాడు, అన్యాయముగా లాభము సంపాదించుకొనుటందే. కాబట్టి ఎప్పుడు కూడా మనము అన్యాయంగా సంపాదించకూడదు. కనుక అన్యాయంగా సంపాదించేది మనకు ఉండదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీతి మంత కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీన దానికంటే శ్రేష్టం. కాబట్టి నీకున్న కొంచెమే చాలు, దానికి కొంచెం దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఇది అన్యాయంగా వచ్చేస్తుందని చెప్పేసి అది మనం తీసుకున్నామంటే ఒకదిన మధ్యలో సగం ప్రాణాలు ఏం చేయాలంటే అది విడిచిపెట్టబడి మళ్ళీ అవివేకాన్ని అనిపించుకుంటాం. కాబట్టి వద్దు. కాబట్టి అన్యాయంగా అక్రమంగా వచ్చేది ఏ రోజు కూడా నిలవదు. కాబట్టి కష్టపడింది. అందుకే సామెతలు 14:23లో 14:23 ఏమంటుందంటే ఏ కష్టము చేసిన లాభమే కలుగును. కనుక ఒట్టి మాటలు లేవిడికి కారణం. కనుక ఒట్టిగా మాట్లాడితే ఏమి రాదు నీకు సాయంత్రం దాకా. ఏదో ఒక పని చేయి, నీకు లాభం వస్తుంది. కాబట్టి అలా చేయాలి. కాబట్టి ఇప్పుడు విత్తనం రెండో పొరపడిందని చెప్పండి, అన్యాయముగా లాభాన్ని సంపాదిస్తున్నాడు. ఇంకా మూడోది చూడండి ఏం చేస్తున్నాడు. మూడవది అక్కడ రాయబడింది 17వ వచనం. మూడవది నిరపరాధుల రక్తమును ఒలికించుట ఎందే. చెప్పండి మూడో సంగతి ఏం చేస్తున్నాడు ఇతడు. నిరపరాధుల రక్తం ఒలికించడం అంటే నిరపరాధులను చంపుతున్నాడు. చెప్పండి నిరపరాధులు ఏం చేస్తున్నాడంట. నిరపరాధులు అంటే అపరాధిని యేసయ్యని పాడతాం. అపరాధం అంటే ఏంది, పాపినే, నేను పాపినే అని. నిరపరాధి అంటే పాపం చేయని వాడు, నిరపరాధులు చంపాడు. కనుక అంటే మొదటిది ఇతడు హేయమైన దేవతలను పెట్టుకున్నాడు. రెండోది వచ్చేసి దేశమంతా దివాలా తీసుండగా వాడికి పన్ను కట్టాల్సి ఉండగా ఐగుప్తు రాజుకు ఇవన్నీ పక్కన పెట్టి తనకంటూ అంట చరిత్ర రాసింది ఒక నగరం కట్టుకోవాలనుకున్నా అంట. ఏం కట్టుకోవాలి చెప్పండి, నగరం. ఎలాంటి పరిస్థితుల్లో దేశం దివాలా తీసి పన్ను కట్టాల్సి ఉండి కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఇతడు ఒక సుఖవంతమైన విలాసానికి అలవాటు పడిపోయి ఒక నగరం కట్టుకోవాలనుకున్నాడు. కాబట్టి అందుకే ఏం చేసి అన్యాయంగా సంపాదించాలని చూస్తున్నాడు. అంటే మూడో సంగతి ఏంటంటే ఇతడు నిరపరాధులు ఏం చేశాడని చెప్పండి, చంపాడు. ఎక్కడ చంపాడు చూడండి, ఒక మాట చూస్తాము. ఇతడు నిరపరాధులు ఎలా చంపాడంటే ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం. ఎవరిని చంపాడంటే మనం చదువుతాం 20వ వచనం నుండి 20వ వచనం నుండి 24 దాకా మనం మార్చి చదువుకుంటాం. ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటే ఎవరిని చంపాడో మీకు అర్థమవుతుంది. 20 నేను చదువుతాను, 21 మీరు చదవండి. మరియు కిర్యత్యారీము వాడైన షమయా కుమారుడు ఉరియాను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుండును. అతడు ఇర్మీయా చెప్పిన రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశముకు విరోధముగాను ప్రవచించాను. చదవండి 21. రాజని యెహోయాకీము అతని సూర్యులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినని మీదట రాజు అతని చంపజోడగా ఉరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు దేశము చేరు. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తులకు పంపాను. రైతులను ఉరియాను తీసుకుని వచ్చి రాజుని యెహోయాకీము వద్దకు చేర్చగా ఇతడి ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధులు అతన్ని కళేబరాలను వేయించాను. ఇలాగ జరుగు షాపాను కుమారుడు అహీకాము కుమారుడు ఇర్మీయాకు తోడైనందున అతని చంపుటకు వారి జనుల చేత అతను అప్పగింపలేదు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఉరియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. చెప్పండి ఈ ప్రవక్త పేరేంటి, ఉరియా. ఉరియా అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు, ఉరియా అనగానే ఎవరు గుర్తుకొస్తారు మనకి, బెత్షెబు దావీదులు. ఆ ఉరియా కాదు ఈయన. ఆ ఉరియా వేరే, ఈ ఉరియా వేరే. ఆ ఉరియా బెత్షెబా భర్త. ఈ ఉరియా ఎవరంటే ఒక ప్రవక్త. చెప్పండి ఎవరంట, ఇతని టైంలో ప్రవక్త ఇర్మీయా అని చెప్పాం కదా. ఇర్మీయాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. వాళ్ళు పెద్ద సీనియర్ ప్రవక్త ఎవరంటే యెహోయాకీం టైంలో ఇర్మీయా ప్రవక్త. ఇర్మీయాతో పాటు ఇంకా చిన్న చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక ప్రవక్త ఎవరు, ఊరియా అని గుర్తుపెట్టుకోండి. ఎవరంట, ఊరియా. ఈ ఉరియా ప్రవక్త అంటే ఏం చేశాడంట చెప్పండి 20వ వచనంలో 20వ వచనం. మరియు కిర్యత్యారీము వాడవని షమయా కుమారుడు ఉరియాను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. కనుక ప్రవచిస్తుంది ఎవరంట, ఉరియా ప్రవక్త. ఏ నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి. ఏమని ప్రవచించాడు,
ఇరిమియా ఏది చెప్పాడు అదే చెప్తున్నాడు. తర్వాత కంటిన్యూషన్. అతడు ఇరిమియా చెప్పిన మాటల రీతి ఈ పట్టణములకు విరోధముగా ఈ దేశములకు విరోధముగాను ప్రవచించెను. ఇప్పుడు చెప్పండి, ఏ దేశానికి విరోధంగా ప్రవచించాడు? ఐగుప్త. ఇదే ధైర్యం. ఇప్పుడు ఏ దేశానికి అసలు ఈ ప్రవక్తలంతా ఇప్పుడు ఏ దేశానికి, ఇరిమియా ఏ దేశానికి ప్రవచిస్తున్నాడు? మరి ఇరిమియా ప్రవచించింది ఏ దేశాన్ని గురించి? యోధా దేశమే కదా. యోధా దేశాన్ని బట్టి ఏమని ప్రవచించాడు? మీరు కనుక మారు మనసు పొందకపోతే, మీ పాపాలు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నెబుకద్నెజరు వచ్చి మొత్తాన్ని దోచుకొని పోతాడు. ఈ దీంట్లో మనుషులైన జంతువులైన లేకుండా ఈ పట్టణం, ఈ దేశం ఏమైపోయింది? నాశనం అయిపోతుంది, పాడైపోతుంది చెప్పడంలో ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదా ప్రవక్తలు. ఆ ఏమైతే ఇరిమియా చెప్పాడో దాన్ని రిపీట్ చేశారు. ఎవరు? ఈ చిన్న ప్రవక్త. ఎవరు? ఉరియా. ఇప్పుడు అర్థమైంది. కనుక ఇరిమియా ఏదైతే చెప్పాడో దాన్ని రిపీట్ చేశాడు. ఎవరంట? చిన్న ప్రవక్త అయినా ఉరియా. ఈ సంగతి చెప్పగానే నా దేశంలో ఉంటా, నా ఉప్పు తింటా, నా దేశానికి విరోధంగా ప్రవచిస్తావా అని పట్టుకోండి వాడు అన్నాడు. అనగానే పాపం ఉరియా భయపడి ఏం చేశాడంటే ఆయన పోయి పారిపోయాడు. ఐగుప్తు పారిపోయాడండి పాపం. పారిపోతే సరే పారిపోయిన వదిలేచ్చుగా, వదలవేడు. ఎవరు? యెహోయాకీము. మనుషులు పంపించి పట్టుకోండి పోండి అని చెప్పి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి తీసుకొచ్చి ఖడ్గముతో చంపించాడు. అది దాన్ని మనం చదువుకున్నాం. అందుకే అదంతా చదవదు. ఎందుకంటే ఇక్కడ ఉరి అనేటువంటి ఒక చిన్న ప్రవక్త ఉన్నాడు కనుక అతడు ఇరిమియా ప్రవచించిన దాన్ని మళ్ళీ ఏం చేశాడు? రిపీట్ చేశాడు. ఇరిమియా ఏం చెప్పాడు? మీరు ఈ దేశం పాడైపోయింది, నాశనం అయిపోయింది, మనుషులు జంతువులు ఉండరు, నెబుకద్నెజరు వస్తాడని చెప్పేసి ఆ చెప్పిన దాన్ని ప్రవచిస్తే ఇది విన్నటువంటి యోధా రాజు అయినటువంటి 18వ రాజు యెహోయాకీము నా దేశంలో ఉంటా, నా ఉప్పు తింటా. చూడ మాట అన్నాడు కదా. ఏమన్నాడు? 20వ వచనంలో ఈ దేశం విరోధముగా ప్రవచించెను. 21వ వచనం. రాజుని యెహోయాకీము అతని సూర్యులు ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపజోడగా ఉరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తునకు చేరను. కాబట్టి అలా పారిపోతే మనుషులు పంపించి 23వ వచనంలో అతను తీసుకొచ్చి ఖడ్గముతో చంపించాడు. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇతడు ఎవరిని చంపించాడంట? మూడవది నిరపరాధులు. ఇప్పుడు ఉరియా ఏ తప్పు చేశాడు? ఉరియా ఏ తప్పు చేశాడని చంపాడు. ఏం తప్పు చేశాడు అంటే దేవుడు చెప్పింది చెబితే నీ కోపమా? దేవుని సేవకుడు గద్దిస్తే నీ కోపమా? ఇప్పుడు అది ఇప్పుడు ఉరియా పలికిన మాటలు, ఉరియా మాటలు దేవుని మాటలా? దేవుని మాటలే. దేవుని మాటలు కదా నీ చెప్తుంది. అంటే దేవుని మాటలు చెప్తే చంపుతావా? చంపాడది. ఇది ఉరియా చేసిన తప్పేమీ లేదు, ఉరియా చేసిన పాపం ఏమీ లేదు. కనుక దేవుని మాటలు ఇరిమియాకు చెప్పాడు. ఇరిమియా చెప్పిన మాటలు మళ్ళీ ఏం చేశాడు? ఈ చిన్న ప్రవక్త కూడా రిపీట్ చేశాడు. అంటే తనకున్న పొరపాట్లు చెప్తే తనకేమి లేదు, ఇష్టం లేదు. తన తప్పులు, తన పొరపాట్లు చెప్తే ఇష్టం లేదు. కనుక అంటే ప్రతిసారి ఏం చేస్తానంటే మనందరూ పొగుడుతూ ఉంటే మనకి ఇష్టం. ఎవరైనా కొన్నిసారి మన లోపాలు చెప్పారనుకోండి, కొన్నిసారి మన లోపాలు చెప్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? లోపాలు చెప్తే మనం ఇష్టపడం. కనుక లోపాలు చెప్తే కాబట్టి అన్ని కూడా మనకు నువ్వు చాలా బాగున్నావు అన్న, గ్రేట్ అన్నట్టు హ్యాపీ ఫీల్ అయిపోతాం. నిజంగా బైబిల్ రాయబడింది నిజమైన స్టేజ్ ఏం చేస్తాడంట? గాయములు చేయను. కనుక పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఏం పర్వాలా వాడు పగవాడే. ఎప్పుడు నీ తప్పులు చెప్పేవాడు నీ ప్రేమించాడు, గుర్తుపెట్టుకో. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా తన పొరపాట్లు చెప్తున్నటువంటి ఒక దేవుని ప్రవక్త ఏం చేసి చెప్పండి? చంపించాడు. అంటే ఇప్పుడు మూడోది అతను చేసిన మూడో పొరపాటు ఏంటి? నిరపరాధులను చంపించాడు. 3 సంగతులు చెప్పాడు. మొదటిది విగ్రహాలు, హేయమైన దేవతలు పెట్టుకున్నాడు. రెండవది అన్యాయముగా లాభాన్ని సంపాదిస్తున్నాడు. మూడవది నిరపరాధులను చంపాడు. నిరపరాధులు చంపాడు. 4వ సంగతి ఏంటంటే అక్కడ రాయబడింది, చదవండి. 22వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. మీరే చెప్పాలి 4వ సంగతి. 22వ అధ్యాయము 17వ వచనం. అయితే నీ దృష్టి నీ కోరిక అన్యాయంగా లాభం సంపాదించుకుంటే అంది, నిరపరాధులను ఒలికించి నిలిచినది, అందుకొరకే నీ జనులను బాధించుచున్నావు, అందుకే బలత్కారము చేయుచున్నావు. ఇప్పుడు చెప్పండి 4వ సంగతి ఏం చెప్పండి, మీరు చెప్పండి. జనులను బాధించాడు. బాధుడంట. కార్యక్రమం ఎన్నో చూస్తున్నాం మన పేపర్లో. వీడు కూడా బాధుడి పెట్టాడు. ఎవడు? యెహోయాకీము. అంటే జనులు బాధించడం అంటే ఏం చెప్పండి?
జనులను బాధించడం అంటే పన్నంతా పిండటం. చూసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి పన్ను ఐగుప్తు రాజుకి పన్ను కట్టాలి, రెండోది దేశాన్ని నడిపించాలి, మూడోది వీడు అన్యాయంగా సంపాదించుకోవాలి. నగరు ఎలాంటి పరిస్థితుల్లో దేశం దివాళా తీస్తున్నప్పుడు కదా. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఏమైపోయారంటే, ఈ ప్రజలంతా ప్రజలు చాలా ఏమైపోయారంటే బలత్కరించాడు. అంటే ప్రజల మీద మోయలేని భారాన్ని పెట్టాడు, విపరీతమైన పన్నులు వేశాడు, ట్యాక్స్లు వేశాడు. కాబట్టి అందుకే జనులను బాధించాడు. మరి ఇలాంటి వాడు ఉంటే ఇష్టపడతారు ప్రజలు? మరి ఇలాంటి పన్నులు వేసే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉంచుతుంది? ఏ ప్రజలు ఉంచుతారా? వాటి తగ్గించాలి కదా. కాబట్టి ఇది చేసిన పని ఏంటి? నాలుగోదా, జనులను బాధించి బలత్కారంగా మీరు కడితే గాని కుదరదు కనుక మీరు పన్నులు కట్టాల్సిందే అని పీకల మీద కత్తి పెట్టినట్టుగా అలాంటి పరిస్థితి కల్పించాడు యోధా దేశంలో. ఈ ప్రధానంగా ఈ 4 ప్రధానమైన తప్పులు మనకు కనబడుతున్నాయి. ఎవరిలో చెప్పండి? యెహోయాకీములో. కాబట్టి నిజంగా ఒక మంచి రాజుకు పుట్టి ఎలాంటి పనులు చేస్తున్నాడు? విగ్రహాలను తెచ్చాడు. రెండవదిగా అన్యాయంగా అసలే దివాళా తీసేటువంటి పరిస్థితులు, అన్యాయంగా లాభం సంపాదించుకుంటున్నాడు. తన తప్పులు చెప్తా ఉంటే, దేవుడు చెప్పిన మాటలు ప్రకటిస్తా ఉంటే ప్రవక్తలను చంపుతున్నాడు, నిరపరాధులను ఏ పాపం లేకుండా చంపుతున్నాడు. నాలుగోది వచ్చేసి జనులందరూ కూడా బాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితున్నప్పుడు మరి దేవుడు తప్పనిసరిగా ఎన్నోసార్లు చెప్పాం, శిక్షించక ముందు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆ వ్యక్తిని శిక్షించక ముందు ఆ వ్యక్తి ఏం పంపిస్తాడు? హెచ్చరిక పంపిస్తాడు, కనుక మారమని చెప్తాడు. ఇప్పుడు పంపిస్తున్నాడు ఎవరిని? ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే దేవుడు పంపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము మొదటి నుంచి యెహోయాకీముకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. నువ్వు సరిగా లేవు, నువ్వు మార్చుకోవాలి అని. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం నేను చదువుతున్నాను మొదటి నుంచి. మొదటి 8 వచనాలు మనం చదువుకుంటే బాగుంటది. మొదటి 8 వచనాలు చదువుదాము. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుదాం. యోధా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. చదవండి 2వ వచనం. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషే కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేల్ వారిని గూర్చి, యోధా వారిని గూర్చి, సమస్త జనులను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో రాయి. 3వ వచనం. నేను యోధా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపను క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకుని పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములు రాసిను. ఇర్మియా బారూకునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీ వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లుగా నేను చెప్పగా నీవు పుస్తకముతో రాసిన మాటలను చదివి వినిపించుము. తమ పట్టణములో నుండి వచ్చు యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. తర్వాత 7వ వచనం. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీద ఉగ్రతయు మహాకోపం వచ్చిన యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త ఇర్మియా తన ఆజ్ఞ ఇచ్చిన నేరియా కుమారుడైన బారూకు గ్రంథం చేతబడిన యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించింది. కానీ ఇప్పుడు ఇలాంటి భయంకరమైన దుస్థితిలో యెహోయాకీము ఉన్నప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇర్మియా యోషియా కాలం మొదలుకొని ఉన్నావు కదా, యోషియా కాలం మొదలుకొని నేటి వరకు కూడా యోధా వారి గూర్చి, 2వ వచనం, యోధా వారిని గూర్చి సమస్త జనుల గురించి నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో రాయుము. కాబట్టి ఇప్పుడు దేవుడే ఇర్మియాకు ప్రత్యక్షమై చెబుతాడు, ఇర్మియా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే, ఇర్మియా ప్రవక్త ఎప్పటి నుంచి ఉన్నాడంట? యోషియా నుంచి ఉన్నాడు కదా. యోషియా కాలం మొదలుకొని ఈ ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎట్లా వాళ్ళ నడవడు ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందో నేను నీతో చెప్తున్నాను. కాబట్టి అవన్నీ నువ్వేం చేయి, నేను చెప్పే మాటలన్నీ కూడా రాయి అన్నాడు. 3వ వచనం. అప్పుడు ఎందుకు రాస్తే జరుగుతుంది? నేను యోధా వారికి చేయని ఉద్దేశించి కీడంతటిని గురించి వారు విని వారి దోషమును వారి పాపమును క్షమించబడినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. చూసారా? కాబట్టి ఇదంతా ఎవరి టైమే జరుగుతుంది? ఇవన్నీ ఇర్మియాకు చెప్పాడు. యోషియా కాలం మొదలుకొని ఈ నేటి వరకు దొరికిన సంగతులను నేను చెప్తాను, రాయి. రాసిన తర్వాత ఈ ప్రజలందరూ వినేం చేయాలంట చెప్పండి? వినేం చేయాలి? పశ్చాత్తాపడాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి, దోషాన్ని విడిచిపెట్టాలి.
ఎవరి టైంలో? మొదటి వచ్చిన 36 మొదట్లో యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఎవరి టైంలో జరుగుతుంది? యెహోయాకీం టైంలో యిర్మీయా పో, వాడు యెహోయాకీము రాజుగా ఉన్నాడు, దేశం ఎలా అయిపోయింది, పశ్చాత్తాపడాలి, తప్పులు ఒప్పుకోవాలి, వాళ్ళ పాపాలు క్షమించబడాలి అని చెప్పమని చెప్తే, నేను నీతి చెప్పే అన్ని కూడా రాసిపెట్టు గ్రంథంగా. ఆ గ్రంథం వాళ్ళు చదవాలి. చదివినప్పుడు ఏం చేయాలి చెప్పండి? చదివినప్పుడు అవన్నీ విన్నప్పుడు వాళ్ళకి భయం రావాలి, పశ్చాత్తాపం రావాలని చెప్పి ఆ యిర్మీయాకు దేవుడు చెప్పాడు. అయితే ఈ చెప్పే మాటలు యిర్మీయా రాయలేకపోయాడు. ఎందుకంటే చూడండి 4వ వచనం, యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటినీ ఆ యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో రాసెను. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరు? యిర్మీయాకి చెప్తుంది ఎవరు? ఈ మాటలన్నీ దేవుడు. చెప్పండి, యిర్మీయా చెప్తుంది ఎవరు? దేవుడు. రాయమంది ఎవరిని? యిర్మీయా. కానీ యిర్మీయా రాయట్లా, బారూకుని పిలిపించుకున్నాడు. బారూకు అని. ఎందుకంటే యిర్మీయా కాళ్ళ చేతికి బందీలేశారు, బేడీలేశారు. కాళ్ళ చేతులు బంధించి గొలుసులతో యిర్మీయాని బంధించారు. యిర్మీయా రాయడానికి అవకాశం లేదు. అందుకే నేను మందిరం రాకుండా ఏమయ్యాను? నేను నిర్బంధించబడ్డాను. కింద వచనం చూడండి, బంధించారంట ఆయన్ని. 5వ వచనం, యిర్మీయా బారూకునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, నేను యెహోవా మందిరమునకు రాకుండా నిర్బంధింపబడి తిని. యిర్మీయాను ఏం చేశారు? మందిరం రాకుండా యిర్మీయాను బంధించేశారు. కనుక బహుశా అసలు యిర్మీయాను కూడా ఉరియాను చంపినప్పుడే చంపాలి కదా. ఉరియాను చంపాడు కదా. ఉరియాను చంపింది ఎందుకు? ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడనే కదా. మరి యిర్మీయాను చంపలేదంటే యిర్మీయా చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. యిర్మీయా చెప్పవలసిన ప్రవచనాలు చాలా ఉన్నాయి కదా. దేవుడు యిర్మీయాను తప్పించాడు. కాబట్టి ఇప్పుడు యిర్మీయాకు దేవుడు చెప్తా ఉంటే యిర్మీయాను బంధించాడు కాబట్టి, రాయలేడు కాబట్టి బారూకుని పిలిపించుకుని దేవుడు యిర్మీయాకు చెప్తా ఉంటే యిర్మీయా వచ్చిన నోట్ల మాటలన్నీ కూడా రాశాడు. ఎవరంటే రాసింది? అదే యిర్మీయా గ్రంథం. ఈ మన చేతిలో యిర్మీయా గ్రంథం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యిర్మీయా గ్రంథము రాసింది ఎవరు? ప్రవచించింది ఎవరు? ప్రవచించిన ప్రవక్త ఎవరు? యిర్మీయా. దేవుడు చెప్పాడు, యిర్మీయా ప్రవచించాడు, రాసింది అది బాగా గుర్తు పెట్టుకోండి. కనుక ఇప్పుడు అదే యిర్మీయా గ్రంథం. కాబట్టి ఇప్పుడు యిర్మీయా గ్రంథం రాసింది ఎవరంటే యిర్మీయా కాదు. ఎవరంట? బారూకు. చెప్పింది మాత్రము యిర్మీయాని పలికాడు, కానీ బారూకు రాశాడు. ఇప్పుడు ఏం జరిగిందని రాసిన తర్వాత, ఇప్పుడు రాసింది ఎందుకు చెప్పండి? ఇది రాసిన తర్వాత రాసింది విన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. యెహోయాకీం టైంలోనే ఎట్లా ఉన్నారు మీరు? విగ్రహారాధన ఉంది, అన్యాయంగా లాభం సంపాదిస్తున్నావు, తర్వాత నిరపరాధులను చంపావు, జైలు బాధిస్తున్నావు. కాబట్టి దేవుడు ఎలా ప్రవచిస్తాడు, దేవుడు ఎలా మాట్లాడుతాడని ప్రవచిస్తున్నాడు. అలాగూ ఈ గ్రంథం రాశారంట. రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ గ్రంథాన్ని ఎక్కడ చదవాలంట? చదవండి. ఆ గ్రంథాన్ని ఎక్కడ చదివారంటే వాళ్ళు రాసిన తర్వాత మన 8వ వచనము యిర్మీయా చెప్తా ఉంటే బారూకు దాన్ని రాశాడు గ్రంథముగా. గ్రంథం రాసిన తర్వాత ఆ గ్రంథం ఎక్కడ చదివారంటే మొట్టమొదటి ఎక్కడ చదివారు? 8వ వచనం. ప్రవక్తని యిర్మీయా తనకిచ్చిన ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుని బారూకు గ్రంథము చేత పట్టుకును యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరంలో చదివి వినిపించాను. అందరూ ఇప్పుడు నాకు చూడండి, యెహోయాకీము దుర్మార్గంగా ఉంటే దేవుడు యిర్మీయా ప్రవక్తకు ప్రవచనం చెప్తే ఆ ప్రవచనాలన్నీ కూడా ఎవరు రాశారు? ఎందుకు యిర్మీయా రాయలేకపోయాడు? యిర్మీయాకి ఏమైంది? బంధించాడు కాబట్టి మందిరం రాకుండా నువ్వు రాయి బారూకు అని బారూకుతో రాయించి ఈ గ్రంథాన్ని పంపించాడు. ఎక్కడికంట? ఎక్కడ చదివించారు? ఎక్కడ చదివారు ఈ గ్రంథాన్ని? మందిరంలో చదివారు. ఇప్పుడు చదివిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? చదివితే ఏం చేయాలి వాళ్ళు? పశ్చాత్తాపం చదువుకున్నాగా ఈ మాటలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం కలగాలి? పశ్చాత్తాపం రావాలని చెప్పేసి మందిరంలో చదివారు. మందిరం చదివిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ చదివారంటే ఆ గ్రంథాన్ని చూడండి, మందిరంలోనే కాదు 10వ వచనం. ఇంకెక్కడ చదివారంటే 10వ వచనం, బారూకు యెహోవా మందిరములో లేఖకుడైన షాపాను కుమారుడైన గెమర్యా గదికి పైనున్న శాలలో యెహోవా మందిరపు కొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ విన్నట్లుగా యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములో చదివి వినిపించాను. ఇప్పుడు 2వ ప్లేస్ ఎక్కడంటే కొత్త ద్వారం ఎదుట. 2 ఎక్కడ చదివారంటే దీనికి మందిరపు ద్వారం ఎటు. అందరూ చూడండి, మందిరంలో చదువుతున్నాము, తర్వాత మళ్ళీ మందిరము ద్వారం బయట ప్రజలు కూడా వినాలి, లోపల ఉన్న వాళ్ళు వినాలి, బయట ఉన్న వాళ్ళు వినాలి. కాబట్టి మందిరంలో చదివారంట. ఏం చదివింది? ఏ గ్రంథము చదివింది? ఏ గ్రంథం? యిర్మీయా గ్రంథమే. రాసింది ఎవరని చెప్పాము? బారూకు. ప్రవచించింది ఎవరు? యిర్మీయాకి చెప్పింది ఎవరు? దేవుడు. దాన్ని ఎక్కడ చదివారు? మొట్టమొదట మందిరంలో చదివారు, అందరూ విన్నారు. మళ్ళీ మందిరం దాటిన తర్వాత నెక్స్ట్
ఆ ద్వారం ఎదుట గుమ్మములు చదివారు, అందరూ విన్నారు, అంతా తాగి ఇంకెక్కడ చదివారంటే వాళ్ళు చూడండి 14 వచ్చిన, ఇంకెక్కడ చదివింది 14 వచ్చిన, పైన 14 వచ్చిన చూడండి. ఆ ప్రధానులందరూ కూషికి ఆ ఆ, ఈయన మనమడును, షెమెల్య మనమడును, నెతన్యా కుమారుడైన యహూది బారుకు వద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకం చేత పట్టుకొని రమ్మని ఆజ్ఞేయగా, నేరియా కుమారుడు బారుకు ఆ గ్రంథము చేత పట్టుకుని వచ్చెను. అతడు రాగా, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారుకు దాన్ని చదివి ఎవరికంట 14 వచ్చిన ప్రధానులందరికీ. ఎవరికి చదివించాడు? ఇప్పుడు ఎవరు వింటున్నారు? మొట్టమొదటి ఈ వింద ఎవరు? మందిరంలో ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వింద ఎవరు? మందిరపు ద్వారం బయట ఉన్నారు. 3 ఎవరు అంటున్నారు? ప్రధానులు. అంటే ఏ ప్రధానులు? వీళ్ళు ఎక్కడుండే ప్రధానులు? రాజు దగ్గర ఉండేవాళ్ళు. అందరూ చెప్పండి, ఎవరంట? రాజు దగ్గర ఉండే ప్రధానులు. మందిరంలో ప్రజలు విన్నారు, బయట ప్రజలు విన్నారు, నెక్స్ట్ ఇప్పుడు రాజు దగ్గర ఉండే ప్రధానులు కూడా విన్నారు. విన్న తర్వాత వాళ్ళు విన్న తర్వాత ఏం జరిగిందని చూడండి. వాళ్ళు విన్న తర్వాత ఏం జరిగింది? 15 వచనం. అతడు రాగా, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారుకు దాన్ని చదివి వినిపించెను. ఎవరికి వినిపించాడు చెప్పండి? ఎవరికి వినిపించాడు? ప్రధానులకు. ఏ ప్రధానులకు? రాజు దగ్గర ఉండి ప్రధానులు విన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 16 వచనం. వారు ఆ మాటలన్నింటిని విన్నప్పుడు భయపడి మరియు ఒకరినొకరు చూసుకొని, మేము నిత్యముగా ఈ మాటలన్నింటినీ రాజులకు తెలియజెప్పేదని బారుకుతో అన్నారు. అందరు చూడండి, ఈ మాటలు బారుకు చెప్తా ఉంటే వచ్చిన ప్రధానులు ఒకరినొకరు ఏం చేస్తారంట? అమ్మో ఇలాగుందా, ఇలా రాస్తాడా, ఇలా ప్రవచిస్తాడని చెప్పి ఒకరొకరు చూసుకుని సరే బారుకు చెప్పావు, దీన్ని ఎక్కడ తీసుకెళ్తామంటే మేము ఎక్కడ తీసుకెళ్తాం చెప్పండి. ఇప్పుడు మేము రాజుగారు. ఏ రాజుగారు? ఇప్పుడు చెప్పండి. యెహోయాకీము రాజుగారికి వినిపించాలి. చూసారు, ఇప్పుడు మందిరం వినపడింది, ద్వార గుమ్మల వాళ్ళకి వినపడింది, నెక్స్ట్ ప్రధానులు విన్నారు. ఇప్పుడు ప్రధానులు ఏం చేస్తున్నారంటే దాన్ని రాజు ఏ గ్రంథాన్ని? ఇర్మియా గ్రంథాన్ని తీసుకెళ్లారంట. అది తీసుకెళ్తే ఒక మాట అన్నారు చూడండి, ఏమన్నారు చూడండి. తీసుకెళ్ళ 17 వచనం. మరి ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు రాసితివి అది మాకు తెలియజెప్పమని వారు అడుగగా, బారుకు అతడి నోట నుండి ఈ మాటలన్నిటిని పలుగ్గా, నేను పుస్తకములు వాటిని సిరాతోను రాసిదని వారితో ఉత్తరం ఇచ్చాను. ఇవన్నీ ఎట్లా రాసావయ్యా నువ్వు? ఈ మాటలు ఎట్లా వచ్చాయి నీకు అని బారుకుని అడిగితే, ఇర్మియా ప్రవక్త చెప్పాడు. ఇర్మియా ప్రవక్త వచ్చిన నోట్ల మాటలు నేను సిరాతో నేను రాశాను. నా మాటలు కాదు, ఇది ఇర్మియా మాటలు కూడా కాదు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. దేవుడు ఇర్మియాకి ఇస్తే ఇర్మియా రాయమంటే నేను సిరాత పెరుగుతో రాశానని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. తర్వాత 19 వచనం. నీవును ఇర్మియాయు పోయి దాగియుండు, మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి. ఇప్పుడు చెప్పండి, అందరూ చూడాలి. ప్రధానులందరూ అన్ని విని ఈ గ్రంథం అంతా విన్నారు. ఇర్మియా గ్రంథం విని ఎట్లా రాసావే అని బారూకుని అడిగారు. అడిగితే ఇర్మియా నోటి మాటలే, నా మాటలు కాదు, ఇర్మియా ఏం చెప్పాడు అదే నేను సిరాతో రాశాను అన్నాడు. అట్లనా? అట్లయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు? ఇర్మియా, నెక్స్ట్ బారూకు కూడా. ఎందుకు చెప్పండి? ఈ మాటలను రాజు వింటే ఆయన చంపలా ఎవరిని? వీళ్ళు ఊరుకుంటాడా మరి? వీళ్ళు కూడా ఏం చెప్పేది ఇప్పుడు ఈ మాటలన్నీ ఏంటి? మీరు దుర్మార్గం విడిచిపెట్టండి, యోధదేశం మీదకి నెబుకద్నెజరు వస్తాడు, శత్రువు వస్తాడు, మీరు సరిగా లేరు, మీరు మారాలని చెప్పాడు కదా. అవన్నీ విన్నప్పుడు వీళ్ళకి భయం వేసింది. ఎవరికంట? అయ్యో మిమ్మల్ని కూడా బతికినవాడు కాబట్టి మీరు పోయి దాక్కోండి, ఎవడు కూడా చెప్పదు మీరున్న ప్లేస్. ఎందుకంటే ఐగుప్తు పారిపోయి వదిలిపెట్టాడా? ఐగుప్తు పారిపోయినా సరే వాళ్ళందరూ పట్టుకొచ్చాడా లేదా? వెళ్ళి సొరంగాల్లో ఉన్నా కూడా లాక్కొస్తారు లేదా హమాస్ వాళ్ళని? వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి ఎవరికైనా తెలిసిందంటే మాత్రం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ యెహోయాకీము మిమ్మల్ని ఖచ్చితంగా ఏం చేయనివాడు? బ్రతకనివ్వడు. తీసుకెళ్ళి చదువుతాం, ఆయనకి చెప్తాం, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరికి చెప్పదు మీరు దాచుకున్నదని. వాళ్ళు దాచుకోమని చెప్పాడు. ఏం జరిగింది చూడండి. ఇప్పుడు 20 వచనం. శాలలోనున్న రాజు వద్దకు తామే వెళ్ళి, తామే అంటే ఎవరు? ప్రధానులు. చెప్పండి, ఎవరంట? ప్రధానులు వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించదు గాని ఆ పుస్తకపు చుట్టను లేఖకుడైన ఎలీషమ్మ గదిలో దాచిపెట్టది. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖకుడైన ఎలీషమ్మ గదిలో దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలో రాజు వద్దకు నిలిచిన అధిపతులందరి వినికిడిలో దాన్ని చదివాను. కానీ ఇప్పుడు
యెహూదు అనే ఒకటి పంపించి ఆ గ్రంథం తీసుకుని అనిపోండి అన్నారు. ఏ గ్రంథము? ఇర్మియా గ్రంథము. ఎవరు తీసుకొస్తున్నారు ఇప్పుడు? యెహూదు అనేవాడు. రాసిందేమో బారూకు. ప్రజల దగ్గర రాజు తెచ్చింది ఎవరు? ప్రధానులు. చదువుతుంది ఎవరు? యెహూదు అనేవాడు మొదలు పెట్టాడు. ఏ గ్రంథం? ఇర్మియా గ్రంథం. ఏమని చదువుతున్నారు చూడండి. చదవడం మొదలు పెట్టగానే ఏం జరిగిందంట? 22వ వచనం దాన్ని చదివాను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగర్లో కూర్చుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. అదే కాలం అంట? శీతాకాలం. మంచి వింటర్ కాబట్టి చల్లగా ఉంది. చల్లగా ఉంటే మనకేం కావాలి? ఎండగా ఉంటేనే ఏసీలు వేసుకుందాం, పుష్ అని మనకి వేసి ఉండాలి. మరి చల్లగా ఉంటేనేమో వేడిగా ఉండాలి కదా. వేడిగా ఉండటం కోసం రాజు ఏం పెట్టుకున్నాడంటగా? కుంపటి పెట్టుకున్నాడు. అంటే మంట పెట్టాడు. చలిమంట అంటాం కదా, చలిమంట కాసుకుంటాడు రాజు. చదవండి అన్న చదువుతున్నారు వీళ్ళు. చదవడం మొదలు పెట్టారు. మంచి చలిగా అవుతా ఉన్నాడు. చూడండి ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు చదువుతా ఉంటే అతని ముందర కుంపటి రగులు చూడండి. ఎవరండి? 23. యెహూది 3-4 పుట్టలు చదివిన తరువాత, అంటే 3-4 పేజీలు చదివిన తరువాత ఏం జరిగింది చూడండి. రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా ఆ కుంపట్లో అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. చూసారా ఇవేం జరిగిందని చెప్పండి. ఇప్పుడు మంచి చలి కాసుకుంటూ చదవమన్నాడు. 4 పేజీలు అన్నాడు. 3-4 పుట్టలు అంటే 3-4 పేజీలు అన్నారు. 3-4 పేజీల తర్వాత రాజుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చి ఒక కత్తి తీసుకుని ఏం చేశాడు చెప్పండి? కత్తి తీసుకుని ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని చాకుతో కోసాడంటే మొట్టమొదట. దాన్ని ఏం చేశాడు అంటే ఆ కత్తి పొడిచాడు. ఆ చాకుతో దాన్ని కోసేశాడు. ఏ గ్రంథాన్ని? ఇర్మియా గ్రంథాన్ని. వాళ్ళు చదువుతా ఉంటే ఇలాంటి మాట చెప్తారు నాకు, నా దేశం ఇలా చెప్తాడు దేవుడు అని చెప్పేసి భయపడకుండా నిజంగా ఈ మాటలన్నీ ఇప్పుడు ఈ గ్రంథంలో ఏముంది? ఈ దేశం ఏమైపోయింది? పాడైపోయి దీంట్లో మనుషులు ఉండరు, నెబుకద్నెజరు వస్తాడు అని చెప్పాడు కదా. అదే అదే ఆ యొక్క శాపం వచ్చినాలే జరగబోయే దుస్థితి దీంట్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడు యోషియా ఏం చేశాడు చెప్పండి? తండ్రి యోషియా ఏం చేశాడు? ఇట్లా శిక్ష రాబోతుందంటే యోషియా ఏం చేశాడని చదువుకున్నాం మనం. ఈ మాటలు విన్నప్పుడు ఏం చింపుకున్నాడు చెప్పరేంటి? బట్టలు చింపుకోలే. అమ్మ ఇంత కీడు రాబోతుంది అని చెప్పి బట్టలు చింపుకొని మెత్తని మనసు కలిగి కన్నీళ్ళు విడిచి ఏడవలే యోషియా. అప్పుడు ఏమన్నాడు? నీ టైంలో ఈ కీడు రాదన్నాడు కదా. కానీ ఇప్పుడు ఈ గ్రంథాన్ని మరి యెహోయాకీముకి ఎందుకు వినిపిస్తున్నాడు దేవుడు? శిక్షించకుండా ఎందుకు వినిపిస్తున్నాడు? యెహోయాకీము ఏం చేయాలి? దీనిని సరి చేసుకోవాలి, మారాలనే కదా. నీ దగ్గర వస్తున్నది వాక్యం, నువ్వు సరిగా లేవు కాబట్టి దానికి దేవుడు ఆ ఇర్మియాకు చెప్పి బారుతో రాయించి మందిరం ఎదుట ద్వారం ఎదుట పదాలు వినిపించి పదాల దగ్గర నుంచి రాజు దాకా వచ్చింది వాక్యం. కనుక వాక్యమే దేవుడు. ఆది వాక్యము, నేను వాక్యము, దేవుని వాక్యమే అంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చింది. వస్తే ఏం చేస్తావు? కత్తి చాకుతో ఏం చేశాడు? దాన్ని చాకుతో కోసి ఆ తీసుకొని పోయి మొత్తం కుంపట్లు వేసాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం అంతా ఏమైపోయింది? బొత్తిగా అంటే ఏంది? ఒక్క పేజీ కూడా మిగలలేదు. అంటే దేవుని యొక్క మాటలు కాల్చివేస్తావా? అంటే దేవుని మాటలు కాల్చివేస్తే నీకు శిక్ష తప్పించుకున్నట్లా? నీకు శిక్ష రాదా? కాల్చివేశాడు ఆ గ్రంథాన్ని. ఇర్మియా గ్రంథం మొత్తం కాలిపోయింది. ఇప్పుడు దేవుడు చెప్తాడు, ఇర్మియా మళ్ళీ మొదలుపెట్టు. మళ్ళీ ఇర్మియా గ్రంథమే. ఇప్పుడే కాదు, ఇప్పుడు కొంచెం రాసావు, ఇంకా కొన్ని చెప్తా నేను రాయాల్సినవి, అవి యాడ్ చేసి మళ్ళీ రాయమన్నాడు. మళ్ళీ రెండోసారి మొదలు పెట్టాడు రాయడు. చూడండి అది కాలిపోయింది. 23వ వచనం. యెహూది అగ్ని కాలిపోయిన. 24వ వచనం. రాజైనను ఈ మాటలన్నిటి మీద తన సేవకులు ఎవరైనా భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. చూసారా? ఈ మాటలు విన్నప్పుడు భయపడి బట్టలు చింపుకోవాల్సిన బదులుగా భయపడకుండా బట్టలు చెప్పుకుండా కత్తితో కోసి పొడిచి అగ్నిలు కాల్ చేస్తావు. అది ఇప్పుడు జరిగిందంటే చూడండి 27వ వచనం. 27. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని యోధారాజును యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలుంటే దానిలో రాయము. ఇప్పుడు 27వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా ఇంతటిది ఆగిపోదు, ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలి చెప్పండి? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఒక గ్రంథాన్ని తీసుకుని ఏం చెప్పాను అవన్నీ కూడా ఏం చేయాలి మళ్ళీ అంటే అంటే ఇప్పుడు ఎన్నోసారి రాయబడుతుంది ఇర్మియా గ్రంథం? ఎన్నోసారి? రెండోసారి. మొదటిసారి ఏమైపోయింది? అగ్నిలో కాల్ చేశాడు కదా ఎవరు?
బారుగా. అందుకే ఒక పాట ఉంది, దేవాని వాక్యము నిత్యము పరమున నిలకడ ఉన్నది అని దాంట్లో ఈ చరణం ఉంటది. కనుక ఇప్పుడు చెప్పేది బారుకు దాన్ని కాల్చేటటువంటి ఒక చరణం కూడా ఉంటది. బారుకు, క్షమించండి, బారుకు కాదు, యెహోయాకీము కాల్చాడు. కాబట్టి ఇప్పుడు రెండోసారి రాయడం మొదలు పెట్టారు. ఏం జరిగింది చూడండి, రాయమన్నాడు. 29వ వచనం, మరియు యోధా రాజుని యెహోయాకీమును గూర్చి నీవి మాటలు చెప్పవలెను. మరి ముఖ్యం వాని గురించి యెహోయాకీము గురించి యెహోవా సెలవిచ్చేది ఏమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులను జంతువులను ఉండకుండా చేయనని ఇందులో నీవేళ రాస్తని చెప్పి నీవి ఈ గ్రంథమును కాల్చివేసితివే. అదండి, ఎందుకు కాల్చివేశాడంట? గ్రంథాన్ని కాల్చివేయడానికి కారణం ఏంటి? యెహోయాకీము. ఈ దేశం మీదకి ఎవడొస్తాడు? బబులోను రాజు వస్తాడు. ఏం చేస్తాడు? మనుషులు జంతు ఎవరు లేకుండా పాడు చేస్తాడు అని చెప్పేసి ఇర్మీయాకు చెప్పాడు దేవుడు. అంటే నా దేశం పాడు చేస్తావా? నా దేశం పాడవుతుంది చెప్పి కోపం వచ్చేసి నువ్వు కాల్చావు కదా. ఏం జరిగింది ఇప్పుడు? 30వ వచనం, అందుచేత యోధరాజుని యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండకును రాత్రి మంచు పాలగును. కనుక ఇర్మీయా చెప్పు, మన చెప్పు, యెహోయాకీము చెప్పు, ఆ దేశం పాడైపోయిందని ప్రవచించినందుకు కాల్చావు కదా. ఇక చూడు, ఈ సింహాసనం మీద ఆశడు ఉండటానికి ఎవడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నో రాజు ఇతను? చెప్పండి, ఇతను ఎన్నో రాజు? ఎన్నో రాజు? 17 అంటున్నారు ఎవరు? 18వ రాజు. ఎన్నో రాజు? ఇంకెంతమంది రాజులతో అయిపోయింది ఇది దేశం? ఇద్దరే కదా. అంటే ఆల్రెడీ వీడు అయిపోయాడు. అంటే ఇక నెక్స్ట్ వాళ్ళ తర్వాత సింహాసనం ఉంది, అక్కడ దేశం ఉందా? ఎవరు రాబోతుంది మీద దాడికి? నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు వస్తాడు కదా. ఇక ఈ సింహాసనం మీద ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, యెహోయాకీము మీకు సింహాసనం మీద ఉన్నాడు. నెక్స్ట్ నీ తర్వాత ఒకటి ఇద్దరే. కనుక ఇద్దరితో ఏమైపోతుంది? దేశం అంతా మొత్తం పాడైపోతుంది. బబులోను మొత్తం తీసుకుని పోతాడు అని చెప్తాడు. యెహోయాకీము చెప్పు, ఈ సింహాసనం మీద ఎవడు ఉండడు. ఇంకా ఉంటాడు చూడండి, అతని సేవ ఏమవుతుందంట? పగలు ఎండకొను రాత్రి మంచు పాలవుతుంది. తర్వాత నేను వారి దోషమును బట్టి అతని సంతతిని అతని సేవకులను శిక్షించున్నాను. నేను వారి గురించి చెప్పిన కీడంతా వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి, యోధా జనుల మీద రప్పించును, ఆయనను వారు వినిన వారు కారు. 32వ వచనం, ఇది మేము ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మీయా నోటి మాటలను బట్టి యోధా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథ మాటలన్నిటినీ రాసేను. ఇప్పుడు ఎన్నోసారి రాశారు ఈ గ్రంథము? మూడోసారా? రెండోసారి రాశారు. రెండోసారి రాసేదాన్ని కొన్ని యాడ్ చేశారంట. తర్వాత భాగం చూడండి, చివరి భాగము, మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. అంటే మొదట రాసింది కొద్దిగా ఇర్మీయా గ్రంథం కాల్ చేశాడు. ఆ మొదట రాసింది ప్లస్ మళ్ళా ఇంకొంచెం యాడ్ చేశారంట. అంటే ఇప్పుడు మన చేతిలో ఆ గ్రంథమే కాబట్టి ఇంకొంచెం పెరిగింది. శిక్ష ఏమని చెప్పండి? అప్పుడు 10 పేజీలో ఉంటే ఇప్పుడు ఇంకాస్త పెంచాడు. కనుక దాని తీవ్రత పెంచాడు అన్నమాట. ఇంకా ఎక్కువ చెప్పాడు దేవుడు. ఇప్పుడు మన చేతిలో ఇర్మీయా గ్రంథం ఇది ఎన్నోసారి రాసిన గ్రంథము? రెండోసారి. కాబట్టి ఇప్పుడు ఇతను ఏమవ్వాడంటే, మరి ఇతను గురించి చెప్పాడు కదా, ఇతను ఎలా చనిపోతాడు? చెప్పండి, ఎలా చనిపోతాడంట? ఇతను ఎలా చనిపోతాడని చెప్పాడు. ఇతని శవం పగలు ఎండకు రాత్రి మంచుకి కాలిపోతుందని చెప్పాడు కదా. కాలిపోతుందని చెప్పాడు కాబట్టి అతను ఎలా చనిపోయాడంటే చూడండి, ఒక మాట మనం చూస్తాము. ఇది ప్రవచనం అన్నమాట. ఇర్మీయా గ్రంథం మనం చదువుకున్నాము కదా. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయం. ఇది ముందే ప్రవచనం అతను గురించి చెప్పబడింది. 22వ అధ్యాయము 29. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము మనం చదువుకుంటాం. 19వ వచనం, 18, 19 వచనాలు. 18, 19. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 18. కావున యోషీయా కుమారుడు యెహోయాకీమును యోధాను గూర్చి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడు, అయ్యో సహోదరి, అయ్యో అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడ, అయ్యో శోభవంతుడు అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము ఆవలికి ఎడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడే రీతిగా అతడు పాతి పెట్టబడును అని చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇతడు చనిపోయినప్పుడు అంటే ఎవరు కూడా ఏడవలేదంట. ఎవరు చనిపోతే? ఎందుకు చెప్పండి? ఇవి ఉన్నాయి కదా,
విగ్రహాన్ని తెచ్చాడు. రెండోది అన్యాయంగా అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు ఆగాడు. మూడవది నిరపరాధుల్ని జనులందరినీ బాధ పెట్టాడు. మరి వీడు చచ్చిపోతే ఏడుస్తారా, పండుగ చేసుకుంటారా? ఎవడు ఏడవాలి, అయ్యో నా సహోదరుడా, అయ్యో శోభవంతుడా అని ఎవడు ఏడవలేదంట. కనుక ఎందుకు? పోతే పోయాడులే పోని. కనుక ఎంతో బాధ పెట్టాడుగా, అన్యాయం చేశాడు కదా, కానీ ఎవడు ఏడవలేదంట. ఏడవలేకుండా 19 వచనం, అతను యెరూషలేము ఆవలికి ఏడబడి గాడిద పాతిపేట పడింది. అతని సావు ఎట్లా ఉందంట? ఏ సావు అంట? మనం కూడా కొన్నిసార్లు అంటాం మనం ఏ సావు అంట చెప్పండి. వాడు చచ్చిపోయాడు, ఏ సావు అంట అది? ఎవరు చెప్పరేంటి? కుక్క సావు. కుక్క సావు ఏం చేస్తారు చెప్పండి? కుసరిపది కాలు కట్టి లాక్కుని పోతారు చూడండి, అది కుక్క సావు. ఇక్కడేమో వీడి సావు ఎట్లా ఉంది? యెహోయాకీముది గాడి సావు. చూసారా, కుక్క సావు గాడి సావు. కానీ మనమే కుక్క సావు అంటాం, ఇక్కడ మాత్రం గాడి సావు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇది ఇవన్నీ చేసినప్పుడు ఇవి మారలేదు కాబట్టి అంటే దేవుడు ప్రేమించి చక్కగా గ్రంథాన్ని రాయించి ఇరిమేతో చెప్పించి బారుతో రాయించి మందిరములో దారిదుట ప్రధాని అందరికి వినిపించి ఆ గ్రంథం ఎక్కడ దాగిపోయింది? రాజు దాగిపోయింది. కానీ విని ఏం చేయాలి? మారాలి, మార్పు చెందాలి, సరి చేసుకోవాలి. మార్చకుండా చేసాడు ఆ గ్రంథాన్ని కోసి అగ్నిలో కాలిస్తే మళ్ళా దేవుడు ఇరిమేతో రెండోసారి మళ్ళీ రాయించి కనుక దాంట్లో వీడి సంగతి చెప్పాడు, దేశం సంగతి చెప్పాడు. దేశం ఏమైపోయింది? ఖచ్చితంగా ఈ దేశము నెబుకద్నెజరు వస్తాడు, మొత్తాన్ని తీసుకుని పోతాడు, మనుషులు జంతువులు లేకుండా అయిపోతాడు అని చెప్పాడు. తర్వాత ఇతరులు ఎలా చనిపోతాడంట? గాడి వస్తాడని దాంట్లో రాసి పెట్టు అని చెప్పాడు. కనుక ఆ ప్రవచనం ప్రకారమే మనం చదువుకున్నాక ఏమైపోయిందంటే అతడు గాడిలాగా చనిపోయాడు, గాడి సాగు చనిపోయాడు. కాబట్టి నెబుకద్నెజరు వచ్చాడు, వచ్చి దాడి చేసి ఇతను మొత్తాన్ని పట్టుకుని ఆక్రమించి ఇతను యెరూషలేము గుమ్మం దాకా తీసుకెళ్ళాడు. గుమ్మం దాకా తీసుకెళ్ళిపోయి ఈయన అనవసరంగా నెబుకద్నెజరు ఆ బబులోను దేశం ఏం చేస్తామని చెప్పేసి ఆ గుమ్మం బయటే, యెరూషలేము బయట చంపేసి వెళ్ళిపోయాడు. ఎవరిని? యెహోయాకీము. అది యెహోయాకీము యొక్క చరిత్ర ఈరోజు. కాబట్టి ఇప్పుడు యెహోయాకీము దేవుని యొక్క ప్రవచనాల ప్రకారము ఏం జరుగుతుంది? 2 దినవృత్తాంతాలు 36 అధ్యాయము, 2 దినవృత్తాంతములు అక్కడ దాడికి వచ్చాడు, దాడి చేయడానికి వచ్చాడు బబులోను రాజు. 36 అధ్యాయము చూడండి, 2 దినవృత్తాంతములు 36 అధ్యాయం 5వ వచనం నుండి. వచ్చి మొత్తాన్ని బంగారు వెండి అంతా ఎత్తుకున్నాడు, వీని కూడా తీసుకుపోయి బబులో బయట చంపేసి వెళ్ళిపోయాడు. 5వ వచనం నుండి 2 దినవృత్తాంతాలు 36 అధ్యాయం 5. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలిను. అతడు తన దేవుని యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. అందుకని దేవుడు అతని మీద బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవటకై గొలుసులతో బంధించాను. ఎట బంధించాడంట? ఎవరిని? యెహోయాకీమును గొలుసులతో బంధించి తర్వాత ఇంకేం చేశాడు చూడండి, బంధించి 7వ వచనం, మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరం ఉపకరణములో కొన్నింటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. చూసారా, ఒట్టొట్టి పోత వీడిని బంధించి ఆ యెరూషలేము బయట తీసుకెళ్లిపోయాడు, అక్కడ వాళ్ళు చంపేశాడు. తర్వాత ఆ గొలుసులు లాక్కొని పోయి బంధువులు ఉన్నటువంటి వెండి బంగారు అన్ని కూడా తీసుకుని పోయి ఎక్కడ పెట్టాడంటే ఆయన ఆ నెబుకద్నెజరు రాజు తన గుళ్ళే పెట్టుకున్నాడు. కాబట్టి అలా చనిపోయాడు. కనుక పాతి పెట్టబడడం రాజులో ఉంటది, కానీ ఆ చరిత్ర ప్రకారము ఈ ప్రవచనం ప్రకారం ఇతడు యెరూషలేము బయటే చనిపోతాడు. ఇంతకంటే ముందు రాజు యెహోయాహాజు ఎక్కడ చనిపోతాడని ప్రవచించాడు ఇర్మీయా ప్రవక్త. ఆ ద్వారా చెప్పాను, యెహోయాహాజు ఎక్కడ చనిపోతాడని ప్రవచించాడు ఇర్మీయా ప్రవక్త. ఆయన జన్మభూమిని వాడు చూడడు, తిరగ రావాలనుకుంటాడు కానీ మళ్ళా రాడని చెప్పాడు కదా. అలాగా యెహోయాహాజు ఐగుప్తులో చనిపోయాడు. అతని అన్న యెహోయాకీమేమో యెరూషలేము బయట గాడిదలాగా చనిపోయాడు. అని చనిపోతే పగలు ఎండకెండి రాత్రి మంచు తడిసి అలా గాడిద లాంటి సాగు చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము మీదకి ఇది మొదటి దాడిగా మనం చూస్తాం. ఇది యెరూషలేము మీదకి ఎన్నో దాడి అంటే ఇది రెండవ దాడి. ఎన్నో దాడి చెప్పండి. ఇది మొదట ఆల్రెడీ దాడి జరిగింది, ఇతని టైంలోనే ఒక దాడి జరిగింది. 24 అధ్యాయము 2వ రాజులు చూడండి, అక్కడ కూడా చూస్తాం. 24 అధ్యాయం జాగ్రత్తగా ఉండాలి కదా. ముగింపుకు వచ్చేసి 2వ రాజుల గ్రంథం 24 అధ్యాయం. ఇతడు మనం చూసామంటే ఇది రెండవ దాడిగా మనకు అర్థమవుతుంది. మొదటిసారి దాడి చేశాడు 2వ రాజులు 24 అధ్యాయం చూడండి, మొదటి వచనం. 2వ రాజు 24 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటాం. 2వ రాజులు 24 అధ్యాయం. యెహోయాకీము దినముల్లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. కనుక ఎవరి టైంలో వచ్చాడంట? ఇది
మన చదువుకున్న రాజు యెహోయాకీం టైంలో దాడికి వచ్చాడు. ఇది మొదటి దాడి చూడండి. యెహోయాకీం అతను దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా. ఇప్పుడు అందరూ చూడండి, ఇప్పుడు యెహోయాకీం టైంలో ఎవరు దాడికి వచ్చాడు? నెబుకద్నెజరు దాడి చేశాడు. దాడి చేస్తే ఏమైపోయాడు? అతనికి ఏమైపోయింది? యెహోయాకీం ఏమైపోయాడు? దాసుడు అయిపోయాడు. ఎన్ని ఏండ్లంట? 3 ఏండ్లు. 3 ఏండ్ల తర్వాత 3 సంవత్సరాలు దాసుడిగా ఉండి పన్నంతా గట్టి 3 సంవత్సరాల తర్వాత తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద? ఊరుకుంటాడు వాడు? కానీ ఇందాక 3 సంవత్సరాలు ఉండి ఇప్పుడు తిరుగుబాటు చేస్తే మరి తిరుగుబాటు ఎట చేశాడంట? ఐగుప్తు అలాంటి ముందు ఐగుప్తు దాసుడు అయ్యాడు కదా, పన్ను కట్టాడు కదా. ఐగుప్తు రాజును కలుపుకొని వీళ్ళు ఐగుప్తు రాజు ప్లస్ యెహోయాకీం కలిసి ఎవరి మీదకి వెళ్తున్నారు? ఇప్పుడు బబులోను మీదకి వెళ్తున్నారు. చూడండి 2వ వచనం. 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాను. యెహోవా అతని మీదికి తన సేవకుల ప్రవక్తల ద్వారా తను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశం నాశనం చేయటకై దాని మీద కల్దీల సైన్యములను, కల్దీలు అంటే బబులోను, కల్దీల సైన్యములను, సిరియల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనియ సైన్యములను రప్పించాను. కనుక వీరికి బుద్ధి ఉండాలి. మొదటిసారి దాడి చేశాడు నెబుకద్నెజరు. నువ్వు అతనికి ఏమైపోయావు? దాసుడు అయిపోయావు. ఎన్ని సంవత్సరాలు? 3 ఏండ్లు. ఇప్పుడన్నా మారాలా? 3 సంవత్సరాలు దాసుడిగా ఉండి ఐగుప్తు బలం చూసుకుని మళ్ళా తిరుగుబాటు చేశావు. తిరుగుబాటు చేసి ఊరుకుంటాడు. ఇప్పుడు 2వ సారి దాడికి వచ్చాడు. 2వ సారి దాడికి వచ్చి గొలుసులతో బంధించి మందులో దోచుకుని దాన్ని ఏమంటారు, గుమ్మం బయటికి వెళ్ళిపోయి అక్కడ చంపేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అంటే ఇది 2వ దాడి మనం చూస్తాం. మొదటి దాడి ఇంతకుముందు కూడా చెప్పాను. మొత్తం ఎన్నిసార్లు దాడి జరిగిందంటే యెరూషలేము మీద 3 సార్లు. ఎన్నిసార్లు దాడి జరిగింది? ఎన్నిసార్లు? మొదటిసారి దాడిలో ఎవరెవరు పోయారంటే దానియేలు, షడ్రకు, మెష, అబేద్నెగోలు. అంటే వాళ్ళంతా మంచి మంచి ఆఫీసర్స్, మంచి ఇంటెలిజెన్స్, బాగా తెలివి ఉన్నవారు, రాజవంశీయులు వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకొని పోయాడు మొదటిసారి. 2వసారి వచ్చినప్పుడు ఇంకొంతమంది తీసుకొని పోయాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం. దానియేలు ఎన్నో దాడిలో పోయాడంటే మొదటి దాడిలోనే దానియేలు పోయింది. యెహోయాకీం టైంలో మొదటి దాడిలోనే పోయాడు ఆ బబులోను దేశం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు 1వ అధ్యాయం చూడండి. 1వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బాగా చదవాలి. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా. ఏ రాజు టైంలో? యెహోయాకీము టైంలో. కాబట్టి వాళ్ళందరినీ ఎవరు తీసుకుని పోయాడంట? 4వ వచనం. ఇశ్రాయేలు రాజవంశంలో లోపం లేని సౌందర్యం కలిగిన సకల విద్యా ప్రవీణత జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజనగరం నిలవని కొందరు బాలులను రప్పించి కనుక ఎవరైనా తీసుకుపోయాడు మొదటి దాడిలో? కనుక తత్వజ్ఞానం తెలిసిన వారు, జ్ఞానులు, రాజవంశీయులు, అంటే మంచి మంచి ఇంటెలిజెన్స్. కనుక అలాంటి వాళ్ళందరూ పట్టుకుని పోయి ఎలాంటి వాళ్ళు ఆ దేశంలో అని చెప్పేసి తీసుకుని పోయి వాళ్ళ పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళకి ఆ విద్య నేర్పించి కనుక ఆ దేశం అంతా బాగు చేయాలనుకున్నాడు నెబుకద్నెజరు. అంటే ఇప్పుడు నేను చెప్పదలసింది ఏంటంటే మొదటి దాడులు వెళ్ళిపోయారు దానియేలు, అలాంటి ఎంతో మంది జ్ఞానవంతులు. ఇప్పుడు వాళ్ళు ఏ పాపం చేయకపోయినప్పుడు కూడా ప్రవచనాల ప్రకారం ఇప్పుడు దానియేలు కూడా ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు? ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యోధా దేశంలో నుంచి బబులోనికి వెళ్ళిపోయాడు. అది మొదటి దాడి. 2వ దాడిలో యెహెజ్కేలు ప్రవక్త ఉంటాడు. 2వ దాడిలో యెహెజ్కేలు ప్రవక్త కూడా వెళ్ళిపోతాడు బబులోనికి. అది 2వ దాడి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు ఈ పాట మనం ఆపేస్తాం. కాబట్టి యెహోయాకీం ముందు మనం నేర్చుకునే సంగతులు ఏంటంటే ఇతను ఒక మంచి రాజుకు పుట్టాడు. ఇతను 2వ కుమారుడు యోషియాకి. తండ్రి వచ్చి యోషియా, తల్లి వచ్చి జెబూదని చూసాము. 20 సంవత్సరాలు పరిపాలించాడు. 20 సంవత్సరాలు రాజు అయ్యి 11 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత అతనిలో ఉన్నటువంటి లక్షణాలు: విగ్రహాలను తెచ్చాడు. 2వది అన్యాయముగా సంపాదించాలనుకున్నాడు. 3వదిగా నిరపరాధులు కనుక తన పొరపాట్లు చూపిస్తా ఉంటే దేవుడు ప్రవక్తలైన వారితో ప్రవక్తలు చంపించాడు. 4వ జనులను బాధించాడు. కనుక అంత మాత్రమే కాదు, కనుక దేవుడు అతను ప్రేమించి ఇర్మియా చేత పలికించి బాగుతో రాయించి ఒక గ్రంథాన్ని మందిరములో ద్వారం దుట, తర్వాత ఆ గుమ్మములో, తర్వాత ప్రధానులకు వినిపించి ఆ గ్రంథం ఎక్కడ దాగిపోయింది? రాజు దాగిపోయినప్పుడు వాళ్ళ తండ్రిలాగా బట్టలు చింపుకోకుండా ఏం చేశాడు చెప్పండి? ఆ గ్రంథాన్ని చాగుతో పోసి కుంపట్ల అగ్నిలో కాల్చివేశాడు. అంటే దేవుడు అతను అవకాశం ఇచ్చాడు. ఇక ఆ గ్రంథం వచ్చినప్పుడు మీ తండ్రిలాగా బట్టలు చింపుకొని ఏడవలసింది, కనుక పశ్చాత్తాపడాల్సింది. పశ్చాత్తాపడకుండా సరిసుకోకపోగా మళ్ళా దేవుడు 2వసారి ఆ గ్రంథం రాయించాడు. 2వసారి రాయించి దేశం పాడైపోయిందని చెప్పాడు. అతను ఎలా సరిపోదో చెప్పాడు. ఆ రీతిగానే మళ్ళీ నెబుకద్నెజరు వచ్చి ఇతని మీద దాడి చేసి మందులో వెండి బంగాలన్నీ కూడా దోచుకుని ఇతను గొలుసులతో బంధించి
ఆ గెర్షోను అవతల చంపేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అతని ప్లేస్ లో ఎవరు రాజు అయ్యారు, అతను ఎలా పరిపాలన చేశాడు, మనం వచ్చేవారు మనము అతని యొక్క చరిత్ర మనం చూస్తాం. కాబట్టి ఇది యెహోయాకీం యొక్క చరిత్ర. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్ష చేసుకుని దేవునికి అప్పగించుకుంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటున్నాడు. మరి యోషియా యొక్క రెండో కుమారుడుగా తనకు అవకాశం దొరికింది రాజు అవడానికి. ఎంత గొప్ప ఆధిక్యత! దేశం దివాలా తీసిన టైంలో విగ్రహాలు నిలిపి అన్యాయముగా సంపాదించడం, నిరపరాధులను, తప్పు చేయని వారిని చంపడం, తను పొరపాటు చెప్తే చంపడం, అంత మాత్రమే కాదు, జనులందరిని బాధ పెట్టాడు, పన్నులు వేసాడు, ట్యాక్స్లు వేసాడు. అందుకే ప్రజలు అతను చనిపోయినప్పుడు ఎవరు బాధపడలే, అయ్యో సహోదరుడు అనలేదు. దారులా చనిపోయాడు. కారణము అతని దుర్మార్గమైన కార్యాలు. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా మళ్ళా దేవుడు ఇర్మియా ద్వారా చక్కగా రాయించాడు, మందులు చదివించాడు. మందులు ప్రజలు విన్నారు, బయట ప్రజలు విన్నారు, ప్రధానులు విన్నారు, రాజు కూడా విన్నాడు. 4 పేజీలు వినగానే గ్రంథాన్ని కోసి కాల్చివేశాడు. అంతటితో శిక్ష అయిపోద్ది అనుకున్నాడు. బహుశా కాలేదు. రెండోసారి రాయబడింది. మళ్ళీ ఇంకా ఎక్కువ జోడించాడు కొన్ని మాటలు దానికి. దాంట్లో ఇంకా స్పష్టంగా ఆ దేశం ఎవడొస్తాడు, రాజు ఎలా దాడి జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా చనిపోలేదు, ఎంత స్పష్టంగా చెప్పాడు. కానీ యెహోయాకీములో మార్పు లేదు. అటు ప్రియులారా, మన ఎంత ప్రేమ గలవాడంటే మనం శిక్షించకపోవడం, మన నాశనాన్ని కోరక తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన లోపల పతనాలు సరి చేసుకోవాలని, విడిచిపెట్టాలని, పశ్చాత్తాపడాలని, చెడు మార్గాలు, దుర్మార్గం మీదకి విడిచిపెట్టాలని, యోషులకు బట్టలు చింపుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా, యోష మంచి రాజులాగా మన యుద్ధలు సరి చేసుకుంటాం. అటు యెహోయాకీములాగా అలాంటి లక్షణం మనలో ఉండకుండా గాక. అలాగూ ఒక మంచి తీర్మానంతో తిరిగి వెళతాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ దినము మరి యోధ రాజుల్లో మరి 18వ రాజుగా యెహోయాకీము యొక్క చరిత్ర మేము చూడగలిగాం. తండ్రి, ఎంత భయంకరంగా తన జీవితం ఉందో, ఎలా ప్రవర్తించాడో, మీరు ఎంత ప్రేమించారు అతన్ని. అతన్ని ప్రేమించి ఆ గ్రంథము దాన్ని రాజపురంలోకి అంతపురంలో దాకా వీటి వెళ్ళింది ఆ గ్రంథం. కానీ సరి చేసుకోలేదు ప్రభా. ఎంత భయంకరం! కనుక త్రోసివేసాడు. అందుకే చెప్పబడిన ప్రవచనాల ప్రకారం తన చావు కూడా గాడి చావులాగా ఎవరు ఏడవకుండా అలా చనిపోయాడు. అలా మేము ఉండకూడదని ఎంతో ప్రేమించి మాతో ఈ సంగతిని మాతో మాట్లాడేందుకే స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఎవరు తీర్మానాలు చేసుకుంటున్నారు వారి తీర్మానాలు స్థిరపరిచి బలపరచండి. క్షేమంగా వాళ్ళ గృహాలు చేర్చండి. భవిష్యత్తు కూడా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చిరచిన మనకును, తను ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకును, చక్కని తిరుమనస ప్రియబిడలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.